ప్రియమైన పిల్లలు, మనం ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. అందరూ కలుసుకొని దయచేసి. పరలోకమందున్న మా కన్న తండ్రి, అమూల్యమైన మీ మాటలను ధ్యానించడానికి, నేర్చుకోవడానికి, మీ పిల్లలందరితోనూ కలిసి ఆలోచించడానికి ఎంతటి విలువైన సమయాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదములు నాయన. మా బ్రతుకులను సరి చేసుకునే మాటలను మీరు వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో నిక్షిప్తపరిచారు. ఆ మాటలను ఈనాటి సమాజం గుర్తించక, ఆలోచించక, ఆచరించక నానాటికి అధపాతాళానికి దిగజారిపోతున్నారు. తండ్రి, మీ వాక్యం ద్వారా మా అందరి మనోనేత్రాలను వెలిగించండి. మా బ్రతుకును సరిదిద్దుకొని మీ కొరకు బ్రతకగలిగే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిట మేము బ్రతుకుతున్నాం తండ్రి. దేవుని పిల్లరా, యేసుక్రీస్తు శిష్యులలో స్త్రీలు ఎందుకు లేరు అనే ఒక విశేషమైన అంశాన్ని మన డిప్యూటీ డైరెక్టర్ గారు చెప్పగలుగుతాం. మరొక అంశాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అదే సర్వేంద్రియ నయన ప్రధానమా ప్రమాదమా? సర్వేంద్రియ నయనం ప్రధానమా ప్రమాదమా? ఇప్పుడు నేను మీకు చెప్పుకుంటున్న మాటలు మీలో ఎవరిని బాధ పెట్టడానికి కాదు, ఎవరినో వేలెత్తి చూపించడానికి కాదు, కించపరచడానికి కూడా కాదు. వాస్తవం మీకు తెలియాలి. నేటి సమాజంలో లేదా మనలో, మన మధ్యలో, మన శరీరంలో ఏం జరుగుతుంది, మనం చేస్తున్న దానిని దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అనే ప్రాథమికమైన అవగాహన మనకు ఉండాలి. మనకు నచ్చింది మనం చేసుకుపోతూ తీరా చనిపోయిన తర్వాత మనకు పట్టిపోతాములే అనుకోవడం మూర్ఖం ఉంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఇంద్రియాణములు సర్వేంద్రియాణం. ఇంద్రియము అనగా ఏమిటి? దేవుని మన శరీరంలో 3 రకాలైనటువంటి ఇంద్రియములను నేటి ప్రపంచం గుర్తించి పేర్లు పెట్టింది. సైలెన్స్, బయట మాట్లాడతాను, సైలెన్స్ ఉండండి. జ్ఞానేంద్రియములు, అలాగే కర్మేంద్రియములు, అంతరేంద్రియములు అంటారు. జ్ఞానేంద్రియములు అనగా మనిషికి జ్ఞానాన్ని తెలియజేసేవి. వాటిలో ప్రథమమైనది కన్ను, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. ఈ 5 అవయవములను జ్ఞానేంద్రియములు అంటారు. చక్షువు అంటారు కన్నులను, శ్రోతం అంటారు అనగా చెవులు, ఘ్రాణము అనగా ముక్కు, జిహ్వ అనగా నాలుక, త్వక్కు అనగా చర్మము. సంస్కృత పదాలు ఇవన్నీ కూడా. ఇకపోతే కర్మేంద్రియములు 5 ఉన్నాయి మన శరీరంలో. అవేంటంటే వాక్కు, హస్తములు, పాదములు, విసర్జకావయవము, జననేంద్రియములు. ఈ 5 కూడా కర్మేంద్రియములు అంటారు. కర్మేంద్రియము. ఇకపోతే అంతరేంద్రియములు అని వేటిని అంటారు అంటే బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారం. ఈ 4 అంతరింద్రియములు అంటారు. మొత్తం 3 విధాలుగా ఇంద్రియములను విభజించడం జరిగింది. మొదటిది జ్ఞానేంద్రియము, రెండవది కర్మేంద్రియము, మూడవది అంతరింద్రియములు. అనగా మనం ఆలోచిస్తే ఇంద్రియము అనే పదానికి అవయవము అనే తుది అర్థాన్ని మనం తీసుకోవచ్చు. అవయవము. మనకున్న ఈ సర్వ అవయవాలలో
సర్వేంద్రియాణం, సర్వ అవయవాలలో నయనం అనగా కన్ను, చక్షువు అంటారు సంస్కృతంలో దీన్ని. మన కన్ను అత్యంత ప్రధానమైనది అనే సంగతి మనందరికీ తెలిసింది. ఎందుకు ప్రధానమైనది? అందరూ వినండి చాలా శ్రద్ధగా. దయచేసి ఎవరు నిద్రపోకండి, దయచేసి ఎవరు ఆవలించకండి. మీ ఫోన్స్ అన్ని సైలెంట్లో ఉన్నో లేవో చూసుకోండి ఒకసారి ముందే. ఓకే, వెరీ గుడ్. ఎందుకు కన్ను ప్రధానమైనది? కన్ను లేకపోతే మనం అసలు ఈ ప్రకృతిలో ఉన్న దేనిని కూడా చూడలేమండి. బ్రతుకే అంధకారం అయిపోతుంది. ప్రకృతిలో ఎన్ని అందాలు, ప్రకృతి సౌందర్యం అంటాం మనం. ఒక అడవులను చూసినా, ఒక జలపాతాలను చూసినా, ఎగిరే పక్షులను చూసినా, విశాలమైన ఆకాశాన్ని మనం చూసినా ఎంతో ఆనందం మనకు కలుగుతుంది. అది గుడ్డివారిని చూడండి, పాపం వాళ్ళు రోడ్డు దాటాలంటేనే ఒకరి సహాయం అవసరం. గుడ్డివాళ్ళు ఏ పని కూడా చేయలేరండి కన్ను లేని వాళ్ళు. కాబట్టి మానవ దేహానికి కన్ను అనేది అతి ప్రధానమైనది. రెండు కాళ్ళు లేకపోయినా అంత ఇబ్బంది ఉండదేమో, ఎందుకంటే కాళ్ళు లేకుండా బ్రతుకుతున్న మనుషులను మనం చూసాం. ఇబ్బంది కాదట్లేదు, కానీ కన్ను లేకపోవడం వలన కలిగేటంతటి ఇబ్బంది మాత్రం కాకపోవచ్చు. రెండు చేతులు లేని వాళ్ళను మనం చూస్తున్నాం, చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాగే ఒక కిడ్నీ తీసేసి ఒక కిడ్నీతోనే బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా మన శరీరంలో కొన్ని అవయవాలు లేనప్పటికీ ఏదో విధంగా బ్రతకవచ్చు. కానీ కన్ను అనేది కనుక లేకపోతే ఆ జీవితం చాలా చాలా కష్టం గడపడం. అందుకే సర్వేంద్రియాణం నయనం అత్యంత ప్రధానం. నానుడి సామెత అంటారు. ఈ కన్ను నిర్మాణం అంటే చాలా విచిత్రంగా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకు. మీ కన్ను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో? కన్ను గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తామంటే, లాగి దవడ మీద కొట్టాడు అనుకుంటాడు. కళ్ళు బయలుగా ఉన్నాయి అంటారు. లేదా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నా కుడి కన్ను కనిపించట్లేదండి, ఎడం కన్ను కనిపించట్లేదండి, సైట్ వచ్చిందండి, అయితే కంటిలో వలయాలు వచ్చాయండి. ఇలాంటివి మన శరీరానికి సంభవించినప్పుడు మాత్రమే మనం కంటి గురించి ఆలోచిస్తాం. అంతకు మించి కన్ను గురించి మనం పెద్దగా పట్టించాం. ఇకపోతే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు కన్ను గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు అనే సంగతి మనకు తెలుసు. కంటికి కాటుగా, కంటికి పైన ఒకలాంటి రంగులు మళ్ళీ, కంటి ఐబ్రోస్కి మళ్ళీ ఏదో చేసుకుంటే ట్రిమ్మింగ్ ఏదో ఉంటారు. ఇవన్నీ ఆడవాళ్ళు కంటికి తీసుకునే శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుంది మనకు తెలుసు. ఈ కన్ను నిర్మాణం చాలా విచిత్రంగాను విశిష్టంగాను ఉంటుందండి. కన్నులో 5 ప్రధానమైన భాగాలు ఉంటాయట. రెటినా అంటే పై భాగము, రెటినా అంటారు. రాడ్స్ అండ్ కోన్స్, మన కంటిలో రాడ్స్ లాంటివి చిన్న చిన్న మెత్తటి మాంసంతో కూడిన నాళాలు లాంటి రాడ్స్ అండ్ కోన్స్ అనేవి ఉంటాయి. లోపల లెన్స్ ఉంటుంది. లెన్స్ అంటే మీకు తెలుసు, ఆ స్క్రీన్ మీద మీకు కనపడుతున్న దృశ్యం ఒక్కొక్కసారి పెద్దదవుతుంది, ఒక్కొక్కసారి చిన్నది చేస్తున్నారు. అది పెద్దది చిన్నది కావడానికి కారణం ఆ కెమెరాలో లెన్స్ ఉంది. అలాంటి లెన్స్ మన కళ్ళలో ఉంది. మన కంటి లెన్స్ను బట్టే వాళ్ళు కెమెరా తయారు చేయగలిగారు. గమనించండి. మనం చూసారా, దూరంగా లేకపోతే చిన్న అక్షరాన్ని దేనైనా చూడాలనుకున్నప్పుడు కళ్ళు ఇలా దగ్గర చేసి చూస్తాం, అప్పుడు అది మనకు స్పష్టంగా కనపడుతుంది. అంటే మన లెన్స్ మనం అడ్జస్ట్ చేసాం. కంటిలో లెన్స్ ఉంటాయి. అలాగే కార్నియా అనే ఒక పదార్థం లోపల తెల్లగా ఉంటుందంటే దాని నిండా రక్తనాళాలు ఉంటాయి. ఈ కన్ను ఏం చేస్తుందంటే, బయట నుంచి వస్తున్న కాంతి పుంజాలను లోపల ఒక తెర ఉంటుంది, తెర మీద ప్రొజెక్ట్ చేస్తుందండి. ఆ ప్రొజెక్టర్ను చూడండి, దానిలోంచి కాంతి పుంజం వెళ్ళి ఆ స్క్రీన్ మీద పడుతుంది. ఈ కన్ను పైభాగం ఏం చేస్తుందంటే, కాంతి పుంజాలను గ్రహించి తెర మీద మన కంట్లో ఉన్నటువంటి స్క్రీన్ పై ప్రదర్శింప చేస్తుంది.
ఆ కాంతి పుంజాలు కాస్త సంకేతాలుగా మారి వెంటనే మెదడుకు చేర్చబడతాయి. మీ కళ్ళు గురించి చెబుతున్నాను వినండి. వెంటనే మెదడుకు చేర్చబడతాయి. అందుకే కన్నును మెదడుకు దగ్గరగా ఉండటం మనం చూస్తున్నాం. సెకండ్లో కొన్ని కోట్ల వంతులో మనం ఏం చూస్తున్నామో అది మనకు అర్థమైపోతూ ఉంటుందండి. ఎంత అద్భుతమైన టెక్నాలజీ మన కన్నులో ఉందంటే, సాధారణంగా మనం కన్ను గురించి అంతగా ఎప్పుడు పట్టించుకోమండి. కానీ ఈ రోజున ఒక పాఠమే చెప్పుకోవాల్సి వస్తుందంటే కన్ను ఎంత ప్రధానమైనదో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని పిల్లలారా, అసలు ఈ కన్ను నిర్మాణం ఎందుకు ఇలా ఉన్నది? కన్ను ఎలా చూడగలుగుతుంది అని శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ కూడా కన్ను నిర్మాణం వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని వెతలేకపోయారు. శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్న దాని గురించి పరిశోధన చేసి మాట్లాడగలరు. నేను చాలాసార్లు చెప్తుంటాను. నేను సూర్యునికి భూమికి మధ్య దూరం కొన్ని కోట్ల కిలోమీటర్లు, భూమికి చంద్రుడికి మధ్య దూరం కొన్ని కోట్ల కిలోమీటర్లు. సూర్యుడిలో ఎంత వేడి ఉంటుంది, సూర్యుడి ఉపరితలం ఎంత ఉంటుంది, సూర్యుడి నుంచి ఇన్ని నిమిషాల్లో సూర్యకిరణాలు భూమిపైకి చేరుకుంటాయి, ఇవన్నీ చెబుతారు శాస్త్రవేత్తలు. ఆ సూర్యుడు అక్కడ ఎందుకున్నాడు? దానికి సమాధానం ఉండదండి. కన్ను గురించి చదువులు ఉన్నాయి, సంవత్సరాలు చదువుతారు. ఆఫ్థల్మాలజిస్ట్ అనుకుంటా, కంటి డాక్టర్ ఏమంటారు? ఆఫ్థల్మాలజిస్ట్ ఏనా? నర్సెస్, అవునా? ఆఫ్థల్మాలజిస్ట్ అంటారు. కొన్ని సంవత్సరాలు చదువుది ఇంత చిన్న కన్ను గురించి చదవాల్సిందే. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడండి, ఏమంటే కన్ను ఎందుకు ఉంది అని. కన్ను అక్కడే ఎందుకు ఉంది అని అడగండి, సమాధానం రాదు. ఎందుకు చెప్పలేరు? వాళ్ళు చెయ్యలేదు కాబట్టి వాళ్ళు చెప్పలేరు. మరి కన్ను యొక్క విశిష్టత, కన్ను నిర్మాణం గురించి మాట్లాడాలి అంటే దాన్ని తయారు చేసిన వాడే మాట్లాడగలగాలి. కంటిని తయారు చేసిన వాడు దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, చదువు మైక్ పెట్టి చదువు. దేవుడు మైక్ ఆన్ చేశారు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, నేల మంటితో నరుని నిర్మాణం, మట్టిని ఉపయోగించి మానవ దేహంలో ఉన్న సమస్త అవయవాలను దేవుడు నిర్మించాడు. దానిలో ప్రధానమైనది కన్ను కూడా. కన్ను చేశాడు. ఈ కన్నుకి ఏమైనా ప్రత్యేకత లేదా పని ఉందా అని మళ్ళీ మనం దేవుడిని అడిగితే దేవుడు ఏమంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను అన్నాడు. కన్ను ఎందుకు ఉంది అంటే, కన్ను ఎందుకు ఉందిరా మానవ దేహంలో అంటే, దేవుడు కన్ను అక్కడ ఉండాలని ఇష్టపడ్డాడు కాబట్టి, దేవుడు కంటిని పెట్టాడు కాబట్టి కన్ను ఉంది. అనగా కన్ను దేవుని చిత్త ప్రకారం వచ్చింది. మళ్ళీ చదవండి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని కంటిని కూడా తన చిత్త ప్రకారము అనగా తన చిత్తము అనగా తన ఉద్దేశ ప్రకారము మన శరీరములో ఉంచాడు. సో దేవుడు ఒక పని చేశాడు అంటే దానికి తప్పనిసరిగా ఏదో పెద్ద కారణమే ఉండి తీరాలి. పెద్ద కారణమే ఉండి తీరాలి. ఏంటి కన్ను వల్ల కలిగే ప్రయోజనం? దేవునికి కలిగే ప్రయోజనం ఏంటి? దేవునికి ఎలా ఉపయోగపడుతుంది కన్ను? ఏ ఉద్దేశంతో అసలు దేవుడు శరీరంలోని ప్రతి అవయవాన్ని పెట్టాడు, దానిలో కంటిని పెట్టాడు? ఇది మనుషులు ఎవరు ఆలోచించలేదండి. కేవలం కన్ను గురించి మాత్రమే కాదు, మన దేహంలో ఉన్న ఏ అవయవం గురించి కూడా అవయవాలను కలిగిన మనం ఏనాడు ఆలోచించలేదండి.
అవయవాలు ఉన్నాయి, శుభ్రంగా తింటున్నాము, తిరుగుతున్నాము, అనుభవిస్తున్నాము. కొంతకాలం తర్వాత ఈ అవయవాలతో కూడిన దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాము. అంతే తప్పించి మన దేహంలో కన్ను ఎందుకుంది, మనకు చేతులు ఎందుకున్నాయి, మనకు తల వెంట్రుకలు ఎందుకున్నాయి, మనకు కాళ్ళు ఎందుకున్నాయి, మన ఒంట్లో గుండె ఎందుకుంది, ఇవన్నీ మనం ఎప్పుడు ఆలోచించలేదండి. వాటికి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే మనం ఆయా అవయవాల గురించి మాత్రం ఆలోచించగలుగుతున్నాం. దేవులారా, దేవుడు తాను కలిగించిన ప్రకృతిని వీక్షించడానికి మన దేహంలో ఈ కంటిని పెట్టాడు. బాగుంది. కాబట్టి దేవుడు కలిగించిన దేవుని చేతి పనిని చూడాలి అంటే తప్పనిసరిగా మన దేహంలో కన్ను ఉండక తప్పదు. కాబట్టి కన్ను అతి ప్రధానమైన అవయవము. పిల్లలు చూడాలన్నా, తల్లిదండ్రులు చూడాలి అన్నా, ఒక బస్సు ఎక్కాలన్నా, రైలు ఎక్కాలన్నా, విమానం ఎక్కాలన్నా, ఏది ఎక్కాలన్నా సరే కళ్ళు లేకపోతే మనకు ఎవరో ఒకరి సహాయము అవసరము. అందుకే దేవుడు దేహానికి దీపం వలె కంటిని పెట్టాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ బైబిల్ స్క్రీన్ వాళ్ళు రెఫరెన్సులు కనపడుతున్నాయి స్క్రీన్స్ మీద, వాటిని చూడండి. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైన పాఠం ఈరోజు మీరు వినబోతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. స్త్రీలు ఏమిటి, పురుషులేంటి, పెద్దవాళ్ళేంటి, చిన్నవాళ్ళేంటి, ప్రతి ఒక్కళ్ళు మీ శరీరంలో ఉన్న ప్రధాన అవయవమైన నేత్రం గురించి ఈరోజు మీరు తెలుసుకోక తప్పదు, తెలుసుకోవాలి. దేహమునకు దీపము కన్ను. దేహమునకు దీపము కన్ను అంటారు. చూసారండి, దేహానికి దీపమట. ఒక ఇల్లు ఉంది, తలుపు తీసినంటే ఇల్లంతా గాఢాంధకారం, ఏం కనిపించట్లేదు, చీకటిమయమంతా. వెంటనే మనం ఏం చేస్తామంటే లైట్ వేస్తాం. లైట్ వచ్చి చీకటిని పారద్రోలుతుంది. మన దేహంలో ఉన్న కన్ను మన శరీరంలో ఉన్న చీకటిని పారద్రోలాలి అని దేవుడు కంటిని పెట్టాడటని. ఈ దేహాన్ని వెలిగించటానికి ఉపయోగపడేది కన్ను అంటున్నాడు. కన్ను బాగుంది. ఒక మంచి ఉద్దేశంతో, మంచి అభిప్రాయంతో దేవుడు కంటికి మన శరీరంలో పెట్టాడు. వెరీ గుడ్. అదే దేవుడు బైబిల్లోనే ఆశ్చర్యం కలిగించే ఒక మాటను మాట్లాడుతున్నాడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, అందరూ చూడండి జాగ్రత్త. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రానికి ఆశ అన్నాడు. చూడండి, శరీరానికి ఆశ. వినాలి అందరూ శ్రద్ధగా. శరీరానికి ఆశ. ఈ శరీరానికి ఒక ఆశ ఉందట. శరీరం ఆశ పడుతుందట. వెరీ గుడ్. ఇప్పుడు ఆ శరీరంలో ఉన్న ఒక ప్రధాన అవయవమైన కన్ను, కంటి దగ్గరికి వెళ్ళాడు. కన్నుకు కూడా ఒక ఆశ ఉందటండి. శరీరాశ, నేత్రాశ అనగా కంటికి కూడా ఆశ. జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. అవి లోక సంబంధమైనవి అన్నాడు. కన్నుంది, చాలా అవసరం, ప్రధానమైన అవయవం. ఈ కంటికి ఒక ఆశ ఉండకండి. ఈ ఆశ మాత్రం దేవుని వలన, తండ్రి వలన పుట్టినది కాదట. కన్ను తండ్రి వలన పుట్టింది, కానీ కంటి నుంచి వస్తున్న ఆశ మాత్రం తండ్రి వలన వచ్చింది కాదట. ఇదేంటండి, విచిత్రంగా లేదా? విచిత్రంగా లేదా? చదవమ్మా, మళ్ళీ పైకి చదువు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు. లోకము అనగా మనం చూస్తున్న ఈ ప్రపంచంలో ఏంటండి? మనుషులు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మనుషులు. ఆ మనుషులలో ఏముందట? శరీరాశయు. మనుషులు అనగా మానవులు, దేహాలతో ఉన్న వాళ్ళు, వాళ్ళ శరీరాలకు ఒక ఆశ ఉంది. నేత్రాశయు. వాళ్ళ దేహంలో ఉన్న కంటికి ఒక ఆశ ఉంది. ఇవి తండ్రి వలన కలిగినవి కావు, లోకము నుంచి పుడుతున్నవి, లోకము ద్వారా వస్తున్నవి అంటున్నాడు. లోకము ద్వారా కలుగుతున్న ఆశలివి అంటున్నాడు. అనగా మన కంటికి కలిగే ఆశ లోకము వలన పుడుతుందట. దురాశ, మన కంటికి కలుగుతున్న దురాశ లోకం వలన పుడుతుందట. ఎందుకు? లోకంలో ఏముంది?
లోకం వల్ల పుట్టేయడానికి లోకంలో ఏముంది అని మనం ఆలోచిస్తే అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టిన వాడెవడు పాపం చెయ్యడు అని ఎరుగుదుము. మనకి తెలుసు ఈ సంగతి. దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రము చేసుకున్న గనుక దుష్టుడు వాడిని ముట్టడు. మనము దేవుని సంబంధం మరియు లోకమంతయు దుష్టుని ఎందున్నదని దుష్టుని ఎందున్నదని లోకమంతా ఎవరి ఎందుట ఉందట? దుష్టుని ఎందుంది. లోకములోంచి ఆశలు కలుగుతున్నాయట. ఆ ఆశ ఎలా కనబడుతుంది అంటే శరీరము ద్వారా ఆశ బహిర్గతం అవుతుంది. వినండి, ఆలోచించకుండా. ఇప్పుడు గనక ఈ కన్ను పాటలు మీరు వినకపోతే ఇక నేను చెప్తే బాగోదు, మీరు బాధపడతారు. ఓకేనా? లోకమంతా దుష్టుని ఎందున్నది. ఆ లోకములో ఉన్న శరీరానికి ఒక ఆశ ఉంది మనకు. ఆ శరీరంలో ఉన్న కంటికి ఒక ప్రత్యేకమైన ఆశ ఉంది, కోరికుంది. ఇది సాతాను వలన, దుష్టుడి వలన మన కంటి నుంచి ఏవో ఆశలు పుట్టుకొచ్చేస్తున్నాయట. దుష్టుడి వలన మన కంటి నుండి ఏవో ఆశలు పుట్టుకొచ్చేస్తున్నాయటండి. కంటి నుండి ఏ ఆశలు పుట్టుకొస్తాయండి? ఇప్పుడు గమనించాము మనం. ఏమండి, కంటి నుండి ఏం ఆశలు పుట్టుకొస్తాయి అంటే లోకములో ఉన్న దుష్టుడు మన శరీరం ద్వారా పనిచేస్తున్నాడా? లోకములో ఉన్న పాపము మన శరీరం ద్వారా తన క్రియలను చేస్తుందా? మన కంటితో మనం ఏమీ ఆశపడట్లేదే. మనం ఏమీ ఆశపడుతున్నామండి? ఎప్పుడైనా మనం మన కంటి ద్వారా దురాశలు వస్తున్నాయి మనకి ఎప్పుడైనా అనిపించిందా? అసలు కాలేజీకి వచ్చాడు, నేనే ఉద్యోగం ఇప్పించాను. ఆ ఉద్యోగంలో వాడు పైకి ఎదిగాడు, నేను ఇలాగే ఉన్నాను. నేను ఉద్యోగం ఇప్పించినప్పుడు నా కళ్ళ ముందు కాలేజీలు తిరుగుతున్నాడు. కళ్ళలో మనం ఏం పోసుకుంటామండి? కళ్ళలో ఏం పోసేసుకున్నామండి? నిప్పులు పోసేసుకున్నాం. ఈ కళ్ళల్లో నిప్పులు పోసుకోగలండి అసలు ఎప్పుడైనా? కళ్ళల్లో నిప్పులు, ఒంటి మీద నిప్పులు పోసుకుంటామండి మనం. అలాంటిది కంట్లో నిప్పు అసలు పోసుకోగలమా? లేదండి. కానీ కళ్ళల్లో నిప్పులు పోసేసుకుంటున్నాం. పట్టుచీర కట్టుకుంది, ఒంటి నిండా బంధనాలు పెట్టుకుని పెళ్లికి వచ్చింది. ఆడవాళ్ళు నోరు తెరిచి అలా చూస్తుంటారు. ఎంత బాగుంది అని కాదు, ఎన్ని నగలు తెగేసుకుంది. అవునండి. అంటే నువ్వు చూడలేకపోతున్నావు అన్నమాట. వాటికి 2 కళ్ళతో చూడకండి ఎవరన్నా బాగుపడితే అంటారు. మరి 2 కళ్ళతో పోతే 4 కళ్ళతో చూస్తారా? మరి 2 కళ్ళతో చూడలేకపోవడం ఏమిటి? ఎవడన్నా మంచి పట్టలేసారు, వాడి వైపు అసలు చూడడం అండి నా ఉద్దేశం. ఏంటి చూడలేకపోతున్నాం అంటే నీ శరీరంలో ఉన్న అవయవం ఈ కన్ను నీకు వ్యతిరేకంగా కానీ నిన్ను తప్పుదారి వైపు తీసుకువెళ్లే విధంగా కానీ పనిచేస్తుందా? వెరీ గుడ్. ఈ కంటితో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏం చేస్తుంటాం? జాగ్రత్తగా వినాలి అందరూ. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ కంటితో మనం ఏం చేస్తూ ఉంటాం? సమస్తాన్ని చూస్తుంటాం. వెరీ గుడ్. ఎక్కువ ఏం చూస్తుంటాం? సినిమా, సీరియల్, పాటలు, ఫేస్బుక్లు తదితరాలన్నీ కూడా మనం దేంతో చూసేస్తున్నాము? చేతితో చూస్తున్నామా? నో, కంటితో చూస్తున్నాం. ఈ కన్ను ఒక భయంకరమైన చూపును కలిగి ఉందండి. కంటి నుంచి చాలా రకాల చూపులు వస్తుంటాయి మనకు తెలుసు.
ప్రేమతో చూడటం, అభిమానంతో చూడటం, ఆప్యాయతతో చూడటం. అంతేకాకుండా కంటి నుంచి ఒక ప్రమాదకరమైన చూపు కూడా వెలువడుతుందట. వినాలి శ్రద్ధగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో ఏం చెబుతున్నానంటే, యేసుక్రీస్తు గారు అంటున్నారు, ఆయన ఒక స్త్రీని మోహపు చూపు. చూపులో చాలా రకాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. వాత్సల్యపూరితమైన చూపు ఉంది, అభిమానంతో చూసే చూపు ఉంది, ఆప్యాయతతో చూసే చూపు ఉంది. అనగా తల్లిని చూసే విధానం వేరుగా ఉంటుంది, మన పిల్లలను చూసే చూపు వేరుగా ఉంటుంది. వినాలి శ్రద్ధగా. బయట సంత బయట పెట్టండి. పిల్లలను చూసే చూపు వేరుగా ఉంటుంది, తల్లిదండ్రులను చూసే చూపు వేరుగా ఉంటుంది. చాలా రకాల చూపులు మన కంటి నుంచి వస్తున్నాయి. అలాగే అసూయతో కూడిన చూపు ఉంటుంది, నిప్పులు పోసేసుకునే చూపు ఉంటుంది, కుళ్ళు కారే చూపు ఉంటుంది. అవునంటే కుళ్ళు కారుతుంటున్నాడు, కళ్ళ నుంచి అంటున్నారు, కుళ్ళలా కారుతుందట. యేసుక్రీస్తు గారు మనకు తెలియని ఒక కొత్త చూపును బయటపెడుతున్నారండి. ఒక స్త్రీని మోహపు చూపు లేదా ఒక పురుషుని మోహపు చూపు. ఏమిటి మోహపు చూపు అంటే? ఎలా ఉంటుంది ఈ మోహపు చూపు? అలా చూసిన వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో గాని అతనితో గాని వ్యభిచారము చేసిన వాడవును. ఒక స్త్రీని లేదా ఒక పురుషుని మోహపు చూపుతో చూసేవాడు అప్పుడే హృదయంలో వ్యభిచారం చేశాడు. అంటే చూపులో వ్యభిచారం ఉందా? అంటే చూసేస్తేనే వ్యభిచారమా? వ్యభిచారం అంటే ఏంటంటే, వ్యభిచారానికి ఎంత అర్థమవుతుంది? వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ అంటారు. నాకు తెలుసు, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ. ఫలానా ఎవరో ఒక స్త్రీ హీరోయిన్, ఆమె ఎవరో ఒక పారిశ్రామికవేత్తతో వ్యభిచారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనగా, వారిద్దరూ ఒక గదిలోకి వెళ్ళి వాళ్ళు ఉండగా పోలీసులు వాళ్ళకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు చెప్పే మాట వ్యభిచారము. అది వ్యభిచారము అనగా స్త్రీ పురుషులు ఇరువురు కలిసి చేసేది వ్యభిచారము అన్నాడు అక్కడ. వెరీ గుడ్. కానీ యేసుక్రీస్తు గారు ఏమంటారంటే, ఒక స్త్రీని మోహపు చూపు అనగా వేరే విధంగా చూడటం, మోహముతో చూడటం, అప్పుడే హృదయమందు వ్యభిచారం. మన కంటితో ఈ చూపు, ఇలాంటి చూపు ఎప్పుడైనా చూసావా? లేదా ఎప్పుడు చూడలేదా? అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం చూసే చూపులే మోహపు చూపులండి. అవునా? కన్నులు సర్వేంద్రియాణం నయనం ప్రధానమా ప్రమాదమా? సర్వేంద్రియాణం నయనం ప్రధానమా ప్రమాదమా? అర్థం కాలేదు ఈ ప్రపంచానికి. ప్రధానమైనది ఎలా ప్రమాదంగా పరిణమిస్తోందో ప్రపంచం గుర్తించలేకపోయింది, క్రైస్తవ ప్రపంచం కూడా తెలుసుకోలేకపోయింది. దేవుని పిల్లలారా, నడిచొస్తుందా అక్కడ వీధి చివరన తిరిగిందంటారు. అక్కడి నుంచి చూస్తాం, అక్కడ మొదలు పెడతాం చూపు. అలా నడుచుకుంటూ వెళుతుంది. ఈలోపు పై నుంచి కింద వరకు స్కాన్ అవుతుంటుంది. టోటల్ మగవాడు ఎస్ ఆర్ నో? ఎస్, అవునా కదా? మనల్ని దాటి వెళ్ళేంత వరకు చూస్తాం. వెరీ గుడ్. ఇప్పుడు దాటి వెళ్ళిపోయింది.
మొత్తం చూసాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనుకకు తిరిగి వెనక భాగం అంతటిని చూస్తానండి. రైట్ ఆర్ రాంగ్, ఎస్ ఆర్ నో, ఎస్. అదే మొహపు చూపు, అదేనండి మొహం. ఆడవాళ్ళు అమాయకురాళ్ళ కాదండి. మగవాళ్ళలాగా ప్రారంభం నుంచి చివరి వరకు చూడరు ఆడవాళ్ళు. ప్రారంభంలో ఒక చూపు చూస్తారు. ఇది లాంగ్ స్కాన్. దూరంగా ఉండగానే మొత్తం స్కాన్ అయిపోతుంది, అవునా? ఇక పురుషుడు దాటి వెళ్ళిన తరువాత మళ్ళీ ఒక్కసారి ఓరకంటి చూపు, అలాగా ఓరకంటి చూపు మొత్తం అనిపించి స్కాన్ చేసేస్తారు. అదే చూపు, అది కూడా మోహపు చూపే. వెరీ గుడ్. తెలవాలండి. టీవీ పెట్టాం, టీవీలో పాటలు వస్తున్నాయి. పాటలలో ఏం జరుగుతోంది? పాటలుగా ఏం చూస్తున్నాం మనం? పాట ఇప్పుడు 100 సార్లు చూస్తుంటానండి. ఏముంది పాటలు? స్త్రీ నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తున్న స్త్రీని చూస్తున్నంతసేపు ఈ కన్నులు ఏమవుతుంటాయండి? ఆనందిస్తూ ఉంటాయి. ఎంతసేపు అయినా అలా చూస్తూనే ఉంటాం. డ్యూటీకి వెళ్ళొచ్చి ఫ్రెష్గా స్నానం చేసాం, భోజనం చేసాం, ఇంటర్నెట్ ఆన్ చేసి కూర్చున్నాం, లేదా టీవీ పెట్టి కూర్చున్నాం. ఏదైనా కానివ్వండి, సినిమాలు చూస్తున్నాం. సినిమాలో ఏముంది? సినిమాలో స్త్రీ పురుషులను చూడడం ఉంది. పాటలను చూడడంలో ఏముంది? స్త్రీ పురుషుల అవయవాలను చూడడం ఉంది. ఏమిటా చూపు? అది మోహపు చూపు. చూస్తే తప్పేంటండి? మేమేం చేయట్లేదు కదండి, చూస్తున్నామండి. ఇటు చూడటం కూడా తప్పేనా? ఎస్, చూడడం కూడా చేసిన దానికన్నా పెద్ద తప్పు అంటున్నాడు. ఒక స్త్రీతో వ్యభిచారం చేసిన వాడు అన్నది ఇక్కడ యేసుక్రీస్తు గారు. ఒక స్త్రీని మోహపు చూపు జస్ట్ చూసిన వాడు, ప్రతి వాడు అప్పుడే నువ్వు వ్యభిచారి అయిపోయావు అన్నాడు. ఎవడన్నా రెడ్ హ్యాండెడ్గా వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుబడితే వాడిని ఈ ప్రపంచం వ్యభిచారిగా పరిగణిస్తోంది. లేదా ఒక స్త్రీ దొరికితే వాడిని వ్యభిచారిగా చూస్తోంది. ప్రపంచం హేళన చేస్తుంది, అవమానిస్తుంది, శిక్ష విధిస్తుంది. జైలు శిక్ష కావచ్చు, జరిమానా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కంటికి కనబడే ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి చూసి మోహముతో కంటితో కాపించే వాడిని ఎవడు పట్టుకోగలుగుతున్నాడు? అసలు ఈ ప్రపంచం పట్టుకోలేకపోతుంది, తెలుసా? కానీ దేవుడు పట్టుకుంటున్నాడు. దేవుడు ఈరోజు ఇంటర్నెట్ చూడండి. ఇంటర్నెట్ ఉంది. ఏదైనా ఒక మంచి విషయం చూద్దామని ఇంటర్నెట్ అలా ఆన్ చేస్తాం. మొబైల్స్ ఉన్నవాళ్ళు మీకు తెలుసు, లేదా ల్యాప్టాప్లో చూస్తున్నవాళ్ళు, లేదా కంప్యూటర్స్లో చూస్తున్నవాళ్ళు, మనకు కావాల్సింది అలా కొడదాం అనుకుంటే యూట్యూబ్ ఆన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డాడీ గారి మెసేజ్ కొట్టాం. డాడీ గారి మెసేజ్ రావడానికన్నా ముందు ఏమొస్తున్నాయి? కరెక్ట్ గారు అంటే ఏమొస్తున్నాయో మనకు తెలుసు. ఏమొచ్చేస్తున్నాయి? వెంటనే ఏదైనా ఒక చక్కటి దైవ కార్యక్రమాన్ని, దేవుని జ్ఞానాన్ని విందామని ఓపెన్ చేశాం. వెంటనే ఏం కనపడింది కంటికి? ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి చేస్తున్న ఒక పని కనపడింది. చూపు అక్కడి నుంచి మారట్లేదు. కళ్ళు వెళ్ళి దానిలో చిక్కుకుపోయాయి. అది చూడు అంటుంది కన్ను. చూడు అది అలా చూడు. నో, తప్పేం కాదు, చూడు. నువ్వేం చేయట్లేదే, నువ్వు చూస్తున్నావు అంతే కదా. ఎవరో చేసిన దాన్ని నువ్వు చూస్తున్నావు, నువ్వేం చేయటం లేదే. చూడు చూసేస్తాం. దాని తర్వాత అక్కడతో అయిపోయిందా? దాని తర్వాత మరొకటి, దాని తర్వాత మరొకటి, దాని తర్వాత మరొకటి. చూడాలనుకున్నది ఒకటి, చూస్తున్నది ఒకటి.
చూడకుండా ఉండలేకపోతున్నాం. ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు? స్త్రీ పురుషులిద్దరూ కలుసుకుంటున్నారు. దేవుని పిల్లలారా, శరీరం నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. నేను తప్పుగా మాట్లాడుతున్నాను, బూతులు మాట్లాడుతున్నాను అని దయచేసి ఎవరు భావించకండి. దేవుడు ప్రవేశపెట్టిన నియమాన్ని, ధర్మాన్ని నేను మాట్లాడుతున్నాను. స్త్రీ పురుషులలో లైంగిక సంబంధమైన స్పందనలు అనేవి సహజం. అవి మనంతటా మనకేమో రావట్లేదు, దేవుడే వాటిని పెట్టాడు. మీరు చాలా మంది పెట్టలేని వాళ్ళు ఉన్నారు. లేకపోతే స్త్రీ పురుషుల కలయిక గురించి ఇంచుమించు అందరికీ తెలుసు. వయసులో పెద్దవాళ్లే లేకుండా పెళ్లి చేసుకున్నాం, భార్యతో కలుస్తున్నాం, చక్కటి దాంపత్య జీవితాన్ని జరిగిస్తున్నాం, బాగుంది. ఇది ఎందుకు జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు స్త్రీ పురుషులు కలుసుకోవాలి ఎప్పుడైనా ఆలోచించారా? స్త్రీ పురుషుల కలయికకు అనువైన అవయవ నిర్మాణం మానవ దేహంలో ఉంది. మన అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము అనగా స్త్రీ పురుషులు కలుసుకోవడానికి అవసరమైన అవయవాలను కూడా దేవుడే నిర్మించాడు. మనుషులలో సహజ సిద్ధమైన స్పందనలు, అనుభూతులు కలుగుతున్నప్పుడు వివాహం చేసుకొని దంపతులిద్దరూ చక్కటి దాంపత్య జీవితాన్ని గడుపుతుంటారు, మనకు తెలుసు. ఇది ఎందుకు జరుగుతోంది ప్రశ్న ఎప్పుడైనా ఆలోచించారండి? దీని వెనుకున్న కారణం ఏమిటో అసలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. మనం అక్కడికి వెళ్దాం. ఐదవ అధ్యాయం 31. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31 వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుని. వినాలందరూ చాలా జాగ్రత్తగా వినాలి. అందరికి భవిష్యత్తుకు అవసరమైన పాఠం అంటే ఇది. మీరు ఏకాగ్రత ఏమాత్రం కోల్పోయినా సరే మీరు ఒక ప్రధానమైన విషయాన్ని వినకుండా పోతారు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి అప్పటి వరకు తల్లిదండ్రులతో కలిసి పెరిగిన స్త్రీ పురుషులు తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యాభర్తలుగా ఏకమవుతారు. వారిద్దరూ ఏక శరీరం అవుతారు. రెండు శరీరాలుగా ఉన్న వాళ్ళు కలయిక ద్వారా ఒకే శరీరంగా మారుతారు. వెరీ గుడ్. ఈ మర్మము ఏమిటి? మర్మం అంటే రహస్యం, అనగా దాని వెనుక, స్త్రీ పురుషుల కలయిక వెనుక లేదా ఏకం కావటం వెనుక దాగి ఉన్న గుడార్థం ఏమిటి? భావం ఏమిటి? మర్మం ఏమిటి? ఎందుకు కలుసుకుంటున్నారు అసలు ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు రాత్రి వద్ద చూస్తుంటారు. కరువు ప్రాంతాల వాళ్ళకి ఆహార పొట్లాలు హెలికాప్టర్ నుంచి విసిరినప్పుడు కలబడిపోయి తీసుకుంటారు సరే. ఐడియా ఉంది మీకు ఎప్పుడైనా? కరువు ప్రాంతం వాళ్ళు నీళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం అందించలేని పరిస్థితి లేనప్పుడు హెలికాప్టర్ నుంచి ఆహార పొట్లాలు విసిరితే ఆకలితో అలమటించిపోతున్న ప్రజలు పాపం వెళ్ళి కలబడిపోతారండి వాటిని తీసుకోవడానికి. అలా కలబడిపోతారండి మొదటి రాత్రి. అసలు ఎందుకు ఇది జరుగుతోంది? దీని వెనుకున్న మరణం ఏమిటి? దేవుడు చెప్తున్నది ఏమిటి అసలు? కీర్తన గ్రంథం 127వ అధ్యాయం. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం యెహోవా ఇల్లు కట్టించని ఎడల వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. సరిగ్గా పాయింట్ చదవండి. తన ప్రియులు నిద్రించుచుండగా, వచనం 2వ వచనంలో ఉన్న చివరి భాగాన్ని చూడండి. 2వ వచనం, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వివాహానంతరం జరిగే ఆ నిద్రను తొలి నిద్ర అంటారు. తన ప్రియులు అనగా ఆయన పిల్లలమైన మనం, స్త్రీ పురుషులు వివాహం ద్వారా ఏకమైన భార్యాభర్తలు
తమ దాంపత్య జీవితాన్ని జరిగిస్తూ ఉండగా, నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు అనగా పిల్లలు అనగా స్త్రీ పురుషుల కలయిక వెనుక ఉన్నటువంటి మర్మము, వారు ఏక శరీరం అవటం వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటంటే పిల్లలు కావాలి. ఎవరికి పిల్లలు కావాలి? ఎవరికి పిల్లలు కావాలి? దేవునికి పిల్లలు కావాలి. మనం అనుకుంటే పిల్లలు పుట్టేయరండి. మనం పిల్లలు కనాలి అనే విషయం దేవుడు అనుకోవాలి. మన గర్భాన్ని పండించాలి అని. మనకు పుడుతున్న వాళ్ళు మన పిల్లలు కాదు, దేవుని పిల్లలను మన గర్భాల ద్వారా దేవుడు ఈ లోక ప్రవేశం చేయిస్తున్నాడు. అనగా స్త్రీ పురుషుల కలయిక వెనుక ఉన్నటువంటి పరమాత్మము, ఉద్దేశ్యము ఏమిటంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్పడం వెనుక ఉన్న దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆయనకు పిల్లలు కావాలి. అలా పిల్లలను కనటం కొరకు స్త్రీ పురుషుల కలయికను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత పవిత్రమైనదో ఒక్కసారి ఆలోచించండి. ఎంత పవిత్రమైనది. అందుకే ఇంచుమించు 14-15 పురుషులకు 18 సంవత్సరాల నుంచి స్పందనలు అనేవి శరీరంలో కలుగుతున్నాయి, అనుభూతులు కలుగుతున్నాయి. ఎందుకు అనుకుంటున్నారు ఈ అనుభూతులు వస్తున్నాయి? ఆ వయసు నుంచే ప్రతి ఒక్కరూ దేవుని కొరకు పిల్లలను కనాలి. కళ్ళు ఎలాంటి మోసం చేస్తాయో పాటలు చెబుతున్నాను. కాబట్టి నీ కళ్ళు ఏం చేస్తానో తెలిసినప్పుడు నువ్వు పడుకో, వాడు అలాగే చెప్తాడు, నువ్వు పడుకో. తాగినోడు చూసినట్టు చూస్తున్నారు ఒక్కొక్కరు. తాగేసి పీకి దాకా తాగేసి వచ్చి భోజనం చేయండి భార్య లేపుతుంది చూశాను. ఎవరి భోజనం చేయండి అన్నప్పుడు కళ్ళల్లో ఆపుతారు సార్. అలా ఉంది ఒక్కొక్కళ్ళ పరిస్థితి కొంతమందిది. మీ కన్ను సర్వేంద్రియాణం నయనం ప్రధానమా ప్రమాదమా? మీ కన్ను మీకు ఎలా ప్రమాదం తెచ్చిపెడుతుందో చూడండి. దేవుని మాటలు విననివ్వడం లేదు. పడుకో, నువ్వు నిద్రపో. దేవుడి పిల్లలారా, స్త్రీ పురుషుల కలయిక వెనుకున్న మర్మము గొప్పది. అది పవిత్రమైనదండి. అది పవిత్రమైనది. దేవుడు ప్రవేశపెట్టిన కార్యం అది. దేవునికి పిల్లలు పుట్టడానికి అవసరమైన శ్రేష్టమైన ధర్మం అది. ధర్మం అంటున్నాడు దేవుడు దానిని. ధర్మం. ఆ ధర్మాన్ని తెలుసుకుని జరిగించాలి ఎవరైనా. అంటే నిత్యము 24 ఎప్పుడు చూసినా పిల్లల కొరకేనా అంటే నో. నువ్వు నీ స్పందనలను తీర్చుకోవాల్సింది, నీ స్పందనలను అనుభవించవలసింది నీ సహచర నీ భార్యతో. అందుకే వివాహ వ్యవస్థను, వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకుందనుకుంటున్నారు? వివాహం దేవుడికి పిల్లలు కావాలి కాబట్టి వివాహం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఎందుకు ఘనమైనది? వివాహం అన్ని విషయంలోకి ఘనమైనది. ఎందుకంటే పానుపు వివాహం ద్వారా జరగబోయేది ఏమిటో తెలుసా అండి? పానుపుపై దేవుని పిల్లల సమాగము, సంగమము, కలయిక. అంత దేవుని ఉద్దేశంలో పవిత్రమైనదండి. పవిత్రమైనది స్త్రీ పురుషుల కలయిక. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇంటర్నెట్లో కానీ, యూట్యూబ్లో కానీ, మొబైల్స్లో కానీ స్త్రీ పురుషులు కలుసుకుంటున్న దృశ్యాలు, వాళ్ళ లైంగిక చర్యల దృశ్యాలు ఎక్కడ పడితే అక్కడ మనకు కనపడుతున్నాయి. దేని నిమిత్తం వాళ్ళు ఆ పని చేస్తున్నారు? సార్ లేచి బయటికి తిరగండి, అటు ఇటును వెళ్ళండి, ఇలా ఎవరికైనా ఇవ్వండి పక్క వాళ్ళకి. ఇదే సినిమా హాల్ కాదు కదా. మీరు లేవటం వల్ల వింటున్న వాళ్ళు ఎంతమంది డిస్టర్బ్ అవుతారు? వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా దేవుడు ఎంచి పవిత్రమైన కార్యముగా తన పిల్లల కొరకు మీరు జరిగించండి అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు బహిరంగంగా లైట్లలో 10 మంది చూస్తూ ఉండగా ఆ పవిత్ర కార్యాన్ని జరిగించి దాన్ని తీసుకువెళ్ళి నెట్లోను, ఇంటర్నెట్లోను, ఫేస్బుక్లోను పెట్టి
తమ అవయవాలను బహిర్గతంగా విప్పదీసి 10 మందికి చూపిస్తున్నారు అంటే వాళ్ళెవరు? పవిత్రమైన కార్యం నిమిత్తం తమ దేహాన్ని వినియోగిస్తున్న వాళ్ళ, శరీర సుఖాలు తీర్చుకోవడానికి లేదా ధనాన్ని సంపాదించడానికి దేవుడు ప్రవేశపెట్టిన పవిత్ర ధర్మాన్ని అపవిత్రపరుస్తున్న వాళ్ళ, దేవుడు ప్రవేశపెట్టిన ధర్మానికి కళంకం తీసుకొస్తున్న వాళ్ళు, వాళ్ళనే వ్యభిచారులు అంటారు. వాళ్ళు ఇంటర్నెట్ లో పెట్టి చేస్తున్నది వ్యభిచారం. అది నువ్వు నీ భార్యతో జరిగించినప్పుడు అది పవిత్రమైన కార్యం. అది పరాయి స్త్రీతో పరాయి పురుషుడితోనూ జరిగిస్తున్నప్పుడు అది వ్యభిచారం. మనమేమి ఆ వ్యభిచారం చేయట్లేదే. వ్యభిచారం చేస్తున్న వాళ్ళను మాత్రమే మనం చూస్తున్నాం. అవునా? ఇంటర్నెట్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో బూతు సినిమాలు నిత్యము చూస్తున్న వాళ్ళు. మనమేం వ్యభిచారం చేయట్లేదే. చేస్తున్న వాళ్ళని చూస్తున్నామంటే ఏ తప్ప? చేస్తున్న వాళ్ళని చూస్తే తప్ప? పేతురు తప్పున్నారా అంటున్నాడు దేవుడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిని చూసి వ్యభిచారి తన శరీరాన్ని బట్టబయలుగా చూపిస్తుంది. భర్తకు మాత్రమే ప్రత్యేకించవలసిన తన దేహాన్ని ప్రపంచం మొత్తానికి చూపిస్తుంది. ఎవరామే? వ్యభిచారి. శరీర సుఖం తీర్చుకోవడం కొరకు ఎవరు పడితే వారితో సిద్ధపడిపోతుంది. ఎవరామే? వ్యభిచారి. దేవుడు కలిగించిన పవిత్రమైన అవయవాలను తప్పు కొరకు వినియోగిస్తోంది లేదా వినియోగిస్తున్నాడు. పురుషుడు స్త్రీ ఏంటి? ఎవరు వాళ్ళు? వ్యభిచారులు. అది చూస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు ప్రపంచంలో. చూస్తున్న వాళ్ళు ఏమంటాడు తెలుసా అండి? వ్యభిచారం చేస్తున్న వాళ్ళను నువ్వు చూస్తూ వ్యభిచారం చేస్తున్న వ్యభిచారిని చూసి ఆశపడుతూ, అంటే నువ్వు చూస్తున్నావు అంటే చేస్తున్న దాన్ని నా మీద ఆశపడుతున్నావు అన్నమాట. నేత్రాశ. వ్యభిచారిని చూసి ఆశించుచు కన్ను నిండి ఏమొస్తుంది అంటున్నాడు? నేత్రాశ అన్నాడు. నేత్రాశ, కంటికి ఆశ. వ్యభిచారిని చూసి ఈ కంటితోనే కదా చూస్తున్నాం. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు. చూడటం పాపం అంటున్నాడండి. చూడటం పాపం అంట. వ్యభిచారిని చూడటం పాపం. ఒక స్త్రీని మొహపు చూపు చూడటం పాపం. ఈ పాపం చేస్తున్నామా లేదా? ఏమండి, ఇది జరుగుతుందా లేదా? దీన్ని దాటి ఎవరండి వెళ్ళగలరు? అసలు ఒక స్త్రీతో లేదా ఒక పురుషులతో నేరుగా వ్యభిచారం చేయడం ఎంతో కష్టం కావచ్చు. సమాజపరంగా ఎన్నో అడ్డంకులు ఉండొచ్చు. కానీ చూడటం అనేది, ఈ కన్ను ఎంత ప్రమాదకరమైనదంటేనండి, నువ్వు చెయ్యలేనప్పుడు, నీకు చెయ్యగలిగే అవకాశం లేనప్పుడు కనీసం చూడు అంటుందండి. చూడు. వ్యభిచారం చేయడం వల్ల శరీరంలోని ఏ అవయవాలు సుఖపడతాయో అంతే సుఖాన్ని చూస్తున్నంతసేపు ఈ కన్ను అనుభవిస్తూ ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. మన పరిస్థితులు, రాత్రులు పగలు ఏం చూస్తున్నంతసేపు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది మన మానసిక పరిస్థితి? చూస్తున్నంతసేపు సుఖపడుతున్నాం, ఆనందిస్తున్నాం, కన్ను సంతోషిస్తోంది. దాన్ని మూసేయడానికి ఇష్టపడుతుంది నీ కన్నుగా. కళ్ళు తిప్పుకొని కదా అక్కడి నుంచి. చూడు, అయిపోయింది. దాని తర్వాత మరొకటి, దాని తర్వాత మరొకటి అలా నిత్యం చూడమంటూనే ఉంటుందండి. ఒకవేళ నేను అబద్ధం చెప్పాలనుకుంటున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. మాకేం తెలియదండి ఇలాంటి అన్నాడు. చూస్తున్నారు ఆడవాళ్ళు. దేవుని పిల్లలారా, ప్రపంచంలో నేత్రాశ బారిన పడని వాడు ఎవడూ లేడండి. స్టాటిస్టిక్స్ అండి. ప్రపంచంలో
ఇంటర్నెట్లో ఈ వ్యభిచారాన్ని చూస్తున్న వాళ్ళ లెక్కలు ఇవన్నీ కూడా ఇవి కేవలం క్రైస్తవులకు సంబంధించిన లెక్కలు, మిగిలిన వాళ్ళే కాదండి, కేవలం క్రైస్తవులకు సంబంధించిన లెక్కలు. ప్రపంచంలో ప్రతిరోజు ఇంటర్నెట్లో వస్తున్న ఈ కార్యక్రమాలను, స్త్రీ పురుషుల లైంగిక చర్యలను చూస్తున్న వాళ్ళ శాతం 79%. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో 79% మంది ప్రతిరోజు బూతు సినిమాలను, బూతు బొమ్మలను, బూతు సాహిత్యాన్ని చదువుతున్నారండి. వీరి వయస్సు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక సంవత్సరంలో 4.5 బిలియన్ గంటలు ఈ తప్పుడు కార్యక్రమాలు చూస్తున్నారటండి. ప్రపంచవ్యాప్తంగా 4.5 బిలియన్ గంటలు ఏమైనా భారతదేశంలో ఈ బూతు ఛానళ్లపై, ఇంటర్నెట్లో వస్తున్న ఈ బూతు సినిమాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఢిల్లీలో ఉన్న కొన్ని మీడియా సంస్థలు వయసులో ఉన్న ఆడపిల్లల దగ్గరకు, మగపిల్లల దగ్గరకు వెళ్ళి ప్రభుత్వం భారతదేశంలోనికి బూతు సినిమాలు రాకుండా నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు ఒకటి ఏడ్చేసేటండి, ఒళ్ళు నేర్చేసేటండి. అమ్మ బూతు సినిమాలు చూడొచ్చా అని అడిగితే, ఎందుకు చూడకూడదు, ఆడపిల్లలు మీరు చూస్తారంటే, ఎస్ ప్రతిరోజు చూడండి నేను నిద్రపోను, చూడండి నేను నిద్రపోను, ప్రతిరోజు మేము చూస్తాం. అందులో తప్పే ఉందండి, అది ఎంజాయ్ కొరకే కదా, అది సుఖం కొరకే కదా, అది సంతోషం కొరకే కదా, దానిలో చూస్తే ఏం తప్పు ఉంది? ఈ మధ్య కాలంలో భారతదేశంలో స్త్రీలపై అఘాయిత్యాలు పెరిగిపోయి మనందరికీ తెలుసు, అవునా? ఇంచుమించు గత 4-5-10 సంవత్సరాల క్రితం నుంచి స్త్రీలపై అఘాయిత్యాల సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉన్నది. రేప్ కేసెస్ అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? వస్తున్న ఈ బూతు సినిమాలలో రేపు అనే అంశానికి, మానభంగము అనే అంశానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సైట్ ఉందట. ఇండియన్సే ఎక్కువ దానిని చూస్తున్నారట. చూస్తున్న పురుషులు నిగ్రహించుకోలేక రోడ్డు వెళుతున్న స్త్రీలను రేప్ చేస్తున్నారు, పాడు చేస్తున్నారని, స్త్రీలను మానభంగం చేస్తున్నారు. దీనంతటికీ కారణం ఎవరో తెలుసా? నీ కన్ను. మహాభక్తులే ఈ కంటి బారిన పడి భ్రష్టులైపోయిన సన్నివేశాలు మనం చూసాం బైబిల్లో. ఒకటి చూద్దాం మనం. ఈ కన్ను ఎంత ప్రమాదకరమైనదో, ఈ నేత్రాశ మనిషిని ఎంతటి పతనావస్థకు తీసుకు వెళ్ళిపోతుందో, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారో మనకు తెలియాలండి. ఇవాళ తెలియాలి, మనం మార్చుకోవాలి మన పద్ధతి. అంటే దీని వలన జరుగుతున్న నష్టం లేదా జరిగిన నష్టం ఎటువంటిది అన్నది మనకు అర్థం కావాలి. సమూయేలు గ్రంథం చూడండి. రెండు సమూయేలు 11వ అధ్యాయం. 2 సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం నుంచి. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూస్తున్నాడట. ఏవో అవయవాలు పనిచేస్తున్నాయి. ఏమిటి అవయవాలు? కాళ్ళు. చూస్తున్నాడటండి. హాయిగా పడుకున్నాడు, సాయంత్రం నిద్ర లేచాడు, టీ తాగుతూ మిద్దె మీద అలా ప్రచారం చేస్తున్నాడటండి. చూస్తున్నాడు, తన పట్టణాన్ని, ప్రజలను చూసుకుంటున్నాడు. స్నానము చేయు ఒక స్త్రీ కనపడింది. ఆమె స్నానం చేస్తున్న స్త్రీ కనపడిందటండి.
ఏమండి, రాజు అనగా తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా తండ్రి లాంటి వాడండి. రాజు స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడండి. ఒక స్త్రీని చూశాడు. ఆ చూపు ఎంతటి ప్రమాదం తెచ్చిపెడుతుందో చూడండి ఒకసారి. ఆ చూపే కదా చూస్తే పోయింది అనుకుంటాం మనం. కూర్చోండి అందరూ. చూపే కదా చూస్తే ఏం పోయింది అనుకుంటాం మనం. ఆమె బహు సౌందర్యవతి చూసిన వెంటనే చాలా అందగత్తే, బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి, అంతే కదండి, వెంటనే అందంగా కనపడిన చోటున కళ్ళు నిలబడిపోతాయి. అంటే ఒకసారి అటు ఇటు తిరగబడి కళ్ళు దావీదు కళ్ళు నిలబడిపోయాయి అక్కడే. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటకై ఎవరు ఆవిడ అంత అందంగా ఉంది కనుక్కురండి అని మనుషులను పంపించాడు. నిశ్శబ్దంగా ఉన్నాడు దయచేసి. బయట మాట్లాడుతున్నాయండి. బయట మాట్లాడుతున్నది ఎవరు? తలుపు తీసుకోండి ఒకసారి. వెంకటరామ గారు బయట ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. చూశాడటండి, చాలా అందగత్తే. ఎవరు సుఖరుకురాన్ని పంపించాడటండి. అతడు వచ్చి ఫలానా ఆమె కూతురు, ఫలానా అతని భార్య, ఫలానా అతని కూతురు, అంతేకాకుండా ఒక పురుషునికి భార్య, ఊరియా అనే వ్యక్తి యొక్క భార్య. క్లియర్గా చెప్పాడు అతను. పరాయి స్త్రీ జోలికి వెళ్ళవచ్చా? పాత ధర్మశాస్త్ర ప్రకారం ఇజ్రాయిలీలో ఉన్న పొరుగువాని భార్యను ఆశించవచ్చా? ధర్మశాస్త్ర ప్రకారం చట్టవంతులు మీకు తెలిసిన నిర్గమకాండంలో ఉన్న 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటి? నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. పక్కకు పెట్టాడండి నా మాటని. ఎందుకు? కన్ను తొందర చేసేస్తుంది ఒక పక్క నుంచి. ఎప్పుడైతే చూశాడో చూసింది కావాలంటోంది ఈ శరీరం. చూసిన వెంటనే ఆ సంకేతాలను మెదడుకు పంపించేస్తోంది. మెదడు ఏమంటుంది? యావత్ శరీరంతో చెబుతుంది, అనుభవించు ఆ శరీరాన్ని. ఎవరైతే ఏంటి అనుభవించు. దూతలను పంపించాడు, ఇంటికి రప్పించుకున్నాడు. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత విషయాన్ని దావీదుకు చెప్పింది. ఏం చేయమంటావు దావీదు? ఏం గర్భవతిని అయిపోయాను నీ వల్ల. అక్కడి నుంచి దావీదు ఎలా పథక రచన చేశాడో చదివితేనండి నిజంగా ఆశ్చర్యపోతామండి మనం. దావీదు గొప్ప భక్తుడు, మహాభక్తుడే. కానీ ఈ ఒక్క విషయంలోనే అతను తప్పు చేశాడండి. ఆ విషయాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. ఎందుకు రాయించాడో తెలుసా? దావీదు చేసిన తప్పు ప్రపంచంలో మరొకడు ఎవరు చేయకూడదు. ఆ తప్పు మరొకసారి పునరావృతం కాకూడదు. కాబట్టి దావీదు చేసిన చెడుని రాయించాడు. దావీదు తన పట్ల చేసిన మహాకార్యాలను కూడా రాయించాడు. తప్పు చేసినప్పుడు తప్పుగా దేవుడు చూపించాడు, మంచి చేసినప్పుడు మంచివాడిగా దావీదును చూపించాడు దేవుడు. ఇప్పుడు దావీదు చేసిన తప్పును బయట పెడుతున్నాడు. ఎప్పుడైతే ఆ స్త్రీ గర్భవతిని తెలిసిపోయిందో యుద్ధం చేస్తున్న ఆమె భర్తను రప్పించాడండి. యుద్ధం చేస్తున్న భర్తను రప్పించాడు. ఎక్కడికి? యుద్ధం జరుగుతున్న చోటు నుంచి ఇంటికి రప్పించాడు. ఏంటూరియా యుద్ధం ఎలా జరుగుతుందయ్యా అన్నాడు. బాగా జరుగుతుందండి, ఇశ్రాయేలు అందరూ మంచి ఆవేశంతో పోరాటం చేస్తున్నారు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు ఊరియా. సర్లే, యుద్ధం చేసి అలసిపోయాడు కదా, ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఇంటికి వెళ్ళి 4 రోజులు రెస్ట్ తీసుకున్నాడు. సరే అని చెప్పి ఊరియా తన భార్య దగ్గరకు వెళ్లకుండా దావీదు సైన్యంలోనే సైనికుల దగ్గర కొంతమంది దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. ఈ విషయం దావీదుకు వినపడింది. మళ్ళీ పిలిపించాడు ఊరియాని. ఊరియా, ఇంటికి వెళ్ళమంటే వెళ్ళలేమయ్యా, భార్య ఒకతే ఉంది కదా, అలసిపోయి వచ్చావు, ఇంటికి వెళ్ళరాదా అన్నాడు. ఎందుకు ఇంటికి వెళ్ళమన్నాడు ఆలోచించండి ఒకసారి. అంటే ఒక తప్పు, ఒక మోహపు చూపుతో ప్రారంభమైన పాపం దశలుగా ఎలా దాటి దావీదును ఎలా దిగజారుస్తుందో చూడండి ఒకసారి. ఈరోజు మనం చూపే కదా, చూస్తే ఏం పోయింది అనుకుంటున్నాం. ఇది చూపుతో ఆగిపోవట్లేదండి, భయంకరమైన ప్రమాదాలకు దారితీస్తోంది.
హత్యలకు దారితీస్తోంది, వ్యభిచారాలకు దారితీస్తోంది, మానవ సంబంధాలను ఛిద్రం చేసేస్తోంది. ఇంటికి వెళ్ళిపోయి కూడా నేను వెళ్ళను అనేటప్పటికీ లాభం లేదని దావీదు ఏం చేశాడంటే యుద్ధం జరుగుతున్న చోటికి ఊరియాను పంపించాడంటే ఊరియా చేతికి ఒక లెటర్ రాయించి ఇచ్చాడు. అందులో ఏముందంటే యుద్ధం బాగా జరుగుతున్న చోటులో ఊరియాను పెట్టి చంపించేశాడు. భక్తుడైన దావీదు ఒక మోహపు చూపును నియంత్రించుకోలేక వ్యభిచారిగా మారి తదనంతరం నరహంతకుడిగా మారుతున్న తీరు చూడండి ఎలా ఉందో. ఒక మనిషిని చంపడానికి వేస్తున్న తంత్రం చూడండి ఎలా ఉందో. ఉత్తరం రాయించి అతని చేతికి పంపించాడండి. ఉత్తరం చదువుకున్నారు సైన్యంలో ఉన్నవాళ్ళు. ఊరియాను పంపించాడు. యుద్ధం జరుగుతున్న చోటికి అతని ముందు నిల్చోబెట్టారు. యుద్ధంలో అతడు చనిపోయాడు. ఆమె భర్త చనిపోయాడండి. చంపించేశాడు. ఇంటికి తెచ్చేసుకున్నాడు. భార్యం చేసేసుకున్నాడు. కారణం అందుకంతే. ఎలా అందుకంతే? చూశాడు, అబ్బో చాలా అందంగా ఉంది అనుకున్నాడు. కోపం తట్టుకోలేకపోయాడు దేవుడు. ప్రవక్తను పంపించాడు. చూడండి ఒకసారి. ప్రవక్తను పంపించి ఏమంటున్నాడు? 12 వచ్చింది. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను దావీదు ఒకనొక పట్టణమందు 2 మనుషులుండిరి. దావీదు నీకు ఒక మంచి విషయం చెబుతానయ్యా, ఈ సమస్యకు నువ్వు నాకు పరిష్కారం చెప్పాలి అన్నాడండి. సరే అడుగు చెప్తానన్నాడు. ఒకనొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కునే ఒక చిన్న ఆడు గొర్రెల తప్ప మరేమీ లేకపోయాను. చూడండి, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ఇద్దరు పక్క పక్కలోనే ఉంటున్నారు. ధనవంతుడికి చాలా గొర్రెలు మేకలు ఇవన్నీ ఉన్నాయి. పాపం పేదవాడికి ఏమీ లేదు. ఒక చిన్న గొర్రె పిల్లలు కొనుక్కున్నాడు. ఆ గొర్రె పిల్లలను పెంచుకుంటూ అది వాని యొద్ద వాని బిడ్డల యొద్ద ఉండి అది ఎలా పెరుగుతుందంటే మన ఇంట్లో కుక్క పిల్ల ఎలా పెరుగుతుందండి? పెరిగి. అవునా? కుక్క పిల్ల మన మీద ఎక్కుతుంది, మన మంచం మీద పడుకుంటుంది, మన కుర్చీ మీద పడుకుంటుంది. అలాగే గొర్రె పిల్లలు కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా ఒక కూతురు ఇలా చూసుకుంటున్నారట. వెరీ గుడ్. అలా ఉండగా ఆ గ్రామం మీదుగా వెళుతున్న ఒక మార్గస్థుడు ధనవంతుడి ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడు. ఇప్పుడు చుట్టం వచ్చాడు కాబట్టి ఏం చేయాలి? మంచి భోజనం పెట్టాలి. ధనవంతుడి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎన్నో ఎడ్లు గొర్రెలు చాలా ఉన్నాయి. వెరీ గుడ్. దానిలో ఒకదాన్ని పోసి పెట్టొచ్చు. కానీ అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలో గాని గొడ్డలో గాని దేనిని ముట్టనల్ల తన దగ్గర ఉన్న వీటిని తీసుకోకుండా పేదవాడి ఇంట్లో ఉన్న గొర్రె పిల్లను తీసుకొచ్చి దాన్ని చంపి వాడికి భోజనం వండి పెట్టాడండి. వీడి దగ్గర ఎన్ని లేవు. విస్తారమైన గొర్రెలు ఉన్నాయి కదా, వాటిలోంచి ఒక దానిని పెట్టచ్చు కదా. బయట వాడు తీసుకొచ్చాడటండి. దావీదు ఆ మాట విని నాతాను చెప్పాడు. దావీదు ఏమైనా ఇది ఏమైనా న్యాయంగా ఉందా నువ్వు చెప్పినప్పటికీ దావీదుకు కట్టలు తెచ్చుకున్న కోపం వచ్చేసిందండి. ఎవరు అంత పని చేసిన వాడు? అది మనిషి పశువా? ఆ మనుషుల మీద బహుగా కోపించి యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఇలాంటి పని చేసిన వాడు చావాల్సిందే అన్నాడటండి. ఎందుకు ఎవరు వాడు అని అడిగాడు దావీదు. ఎవరు అంత పని చేసిన వాడు? నాతాను అడిగినప్పటికీ నాతాను అన్నాడు, ఆ మనుషుడు నువ్వే. ఆ పని చేసిన వాడు ఎవడో కాదు, నువ్వే. నువ్వు దీన్ని చేసినందుకు దేవుడు నేను శిక్షించబోతున్నాడు. తర్వాత దావీదు చేతిలోంచి రాజ్యం పోవటం, కొడుకు తిరగబడటం, తర్వాత కొడుకు ఆమెకు పుట్టిన కొడుకు చనిపోవడం, ఇవన్నీ ఘోరమైన శిక్షలుగా దావీదు అనుభవించాడు. అంత గొప్ప స్థితిలో ఉన్నవాడు దావీదు ఎలాంటి వాడో తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుడు పొంగిపోయాడండి దావీదు గురించి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని.
అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడని ఎంతో గొప్పగా దావీదు గురించి దేవుడు చెప్పుకుంటే, దావీదు తన కంటిని అదుపు చేసుకోలేక, కంటి ద్వారా వచ్చిన మోహపు చూపును నియంత్రించలేక వ్యభిచారిగా మారి, అక్కడి నుంచి హంతకుడిగా మారి దేవుని చేత భయంకరమైన శిక్ష అనుభవించాడు. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా అండి? కన్ను. ఒక్కసారి చూసినందుకే దావీదు పరిస్థితి అలా అయిపోతే, అసలు పొద్దుటి నుంచి రాత్రి వరకు మనం చూస్తున్నదేమిటి? ఆలోచించండి ఒకసారి. దేవుని ఎంత ప్రమాదకరం. సంసోను సంగతి మీ అందరికీ తెలుసు. సంసోను న్యాయపత్రులు చూద్దాం ఒకసారి. న్యాయపత్రుల గ్రంథం 16వ అధ్యాయం చూడమొదటి. సంసోను గ్రంథం న్యాయపత్రుల గ్రంథం క్షమించండి న్యాయపత్రుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెను ఒకదానిని చూసేటప్పటికి నచ్చేసిందంటే చేసుకోవాలనుకున్నాడు. ఫిలిష్తీయులు ఎవరు? ఇజ్రాయేలుకు శత్రువులు. ఫిలిష్తీయులను సంహరించడానికి, ఫిలిష్తీయులను దండించడానికి దేవుడు సంసోను పుట్టిస్తే వెళ్ళి వాళ్ళలో ఒక స్త్రీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడట. ఎంతవరకు న్యాయం ఆలోచించండి. బాబుని కూర్చోబెట్టుకోండి. ఎవరు బాబు? పిల్లల్ని కూర్చోబెట్టండి. ఎవరు పిల్లలు? దీని అందరికీ కారణం ఏంటో తెలుసా అండి? కన్ను. 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతెను చూచి ఆమె యొద్ద చేరెను. చూసేటప్పటికి అది మంచా చెడా అని ఆలోచించట్లేదు. దేవుని ఈ రోజు ఈ ప్రపంచంలో పెరిగిపోతున్న అక్రమ సంబంధాలు, పెరిగిపోతున్న వ్యభిచారాలు నాటికి దీనంతటికి కారణం ఏమో తెలుసా అండి? మోహపు చూపును నియంత్రించుకోకపోవడం. ప్రతిరోజు చూసుకున్నారు, ఇద్దరు ఒకే టైంకి బస్ స్టాండ్కి వెళ్తారు, ఒకే సమయానికి ఎదురు బదురు అవుతారు. అలా ఎదురు బదురు అయినప్పుడు ఏం జరుగుతుంది? చూపులు కలిసిన శుభవేళ. అవునండి. అలా కొంతకాలం చూస్తున్న తర్వాత అవతల వైపు నుంచి ఎటువంటి స్పందన లేదనుకోండి, అప్పుడు యువతలున్న వాడు ఏమంటాడో తెలుసా? నీకు ఇంకా అర్థం కాలేదా? నా కళ్ళు చెబుతున్నాయి. కళ్ళు ఏం చెబుతున్నాయండి? నిన్ను ప్రేమించేస్తున్నాను నేను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కంటి ద్వారా నీ సకలమైన సిగ్నల్స్ వెళ్ళిపోతాయండి అవతల వాళ్లకు. కన్నే చెప్పేస్తుంది అది సరి అయినదా కాదా. కన్ను ద్వారానే వివరించేస్తాం మనం. నువ్వంటే నాకు ఇష్టం అనే సిగ్నల్ కంటి ద్వారా వెళ్ళిపోతుంది. నీ శరీరం బాగుంది అనే సిగ్నల్ కంటి ద్వారా వెళ్ళిపోతుంది. నువ్వు నాకు నచ్చావు అనే సిగ్నల్ కంటి ద్వారా వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళు ఎలా చూస్తారంటే వాలు చూపులు, ఓర చూపులు. ఆ చూపుకి ఎలాంటి వాళ్ళైనా సరే భస్మం అయిపోతున్నారు. దేవుడా, ఎంత ప్రమాదకరమైనదో ఈ కన్ను ఆలోచించండి. ఈ రోజున పెరిగిపోతున్న వ్యభిచారాలకు, అక్రమ సంబంధాలకు, హత్యలకు కన్ను కాదంటారా? కారణం చెప్పండి. కన్ను నియంత్రించుకోకపోవడం కాదంటారా? ఈ రోజున హత్యలు మనం చూస్తున్నాం. ఈ హత్యలకు కూడా కారణం ఏమిటని అడిగితే ఫలానా అక్రమ సంబంధం అని చెప్తారు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? నీ కంటి నుంచి ప్రారంభమైంది. అది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో బాపు చూపులు, ఎన్నో తప్పుడు చూపులు. ఎందుకు కాదటండి దేవుడు కంటిని మనిషికి ప్రసాదించింది? ఎందుకు కాదు దేవుడు మానవ దేహంలో కంటిని ఉంచింది? కన్ను పరిస్థితి యేసుక్రీస్తు గారు వివరిస్తూ ఏమన్నారు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. వ్యభిచారం చేయు, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే తన హృదయం అందు వ్యభిచారం చేసేస్తున్నావు రా నువ్వు అంటున్నాడు.
ఒక తప్పుడు చూపు చూస్తే వ్యభిచారంతో సమానపడ్డన్నాడు దేవుడు. ఆ చూపుని నియంత్రించగలిగితే దేవుడి దృష్టిలో వ్యభిచారం అయ్యేది కాదు కదా. ఏమని చూడటం కూడా తప్పేనా అంటారు చాలా మంది. చూడటం కూడా తప్పేనా? ఈ ప్రపంచం దృష్టిలో, ప్రపంచపు ఆలోచనలో చూడటం తప్పు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో చూడటం తప్పే అంటున్నాడు. ఏమండి, ప్రతిరోజు పూర్తి సినిమాలు చూస్తున్నాం, ప్రతిరోజు చూసేవాడే. ఆ స్త్రీ నీ తల్లి లాంటిది కదా. ఏమండి, మన తల్లి లాంటి అవయవాలు లేవా? ప్రపంచంలో స్త్రీలకున్న అవయవాలన్నీ దేవుడు సృష్టించినది మన తల్లి లాంటివి కావా? మన తల్లిని గబుక్కుని మనం అలా చూడగలమండి అసలు? బయట నుంచి వస్తాం, తలుపు వేసుకుంటుంది, సడన్ గా తలుపుతో వస్తాం, తల్లి బట్టలు మార్చుకుంటుంది, వెంటనే తల తెప్పేసుకుంటాం, అమ్మో నా తల్లి. లేదా బయట నుంచి వచ్చి తలుపు గింటాం, చెల్లిని బట్టలు మార్చుకుంటుంది, అక్క బట్టలు మార్చుకుంటుంది, నగ్గరంగా ఉంది, మొహం చూసేస్తామా? చూడం, అమ్మో నా అక్క, అమ్మో నా చెల్లి, వెంటనే తల తిప్పేసుకుంటామే, వెంటనే వెంటనే. మరి ఈ జాగ్రత్త, ఈ భయం పరాయి స్త్రీ దగ్గర ఎందుకు లేదు? ఇతర స్త్రీ దగ్గర ఎందుకు లేదు? ఆ స్త్రీ ఎందుకు మొహం చూస్తున్నాం, తలుపు తీస్తున్నాం, తండ్రి బట్టలు మార్చుకుంటున్నాడు, ఆడవాళ్ళు కళ్ళకి చూసేస్తామా? స్త్రీని చూసే కదా, చూడలేక అమ్మో నా తండ్రి, వెంటనే తల తిప్పేసుకుంటాం. మరి పరాయి పురుషుడు వెంటనే ఎలా చూడగలుగుతున్నారు? ప్రపంచంలో భూత దృశ్యాలు, అశ్లీల సినిమాలు చూస్తున్న వాళ్ళలో అత్యధిక శాతం స్త్రీలు కూడా ఉన్నారట తెలుసా అండి, పురుషులతో పాటు. ఆడవాళ్ళండి ఆశ రోడ్డు మీద వేరేసుకున్నారు, అందరూ ఆశ్చర్యపోయారు. టీనేజ్ అమ్మాయిలండి, టీనేజ్ పిల్లలు 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న ఆడపిల్లలు, మగపిల్లలు ప్రతిరోజు కళాశాలలో అశ్లీల దృశ్యాలను చూడడం, అశ్లీల సినిమాలను చూడడం. కాబట్టి సమాజం నాటికి దిగజారిపోతుంది, మనుషుల మధ్య విలువలు నశించిపోతున్నాయి, అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి, మానభంగాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? మోహపు చూపు నీ కన్ను. సర్వేంద్రియాణం నయనం ప్రధానంగా ఉండాలని దేవుడు మన అవయవాలలో కంటిని పెడితే ఆ కన్ను ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో చూడండి. మరి ఏంటి బ్రోవా దీనికి పరిష్కారం అని యేసుక్రీస్తుని అడిగామనుకోండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచుకోవడం, అప్పుడే ఆమెతో హృదయం ముందు వ్యభిచారం చేస్తున్నారు. మరి ప్రభువా ఏంటి దీనికి పరిష్కారం? నేను చూడకుండా ఉండలేకపోతున్నాను ప్రభువా, బుద్ధి సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నాను. ఒక ఆడది నా ఎదురుగా వస్తుంటే పైనుంచి కింద వరకు చూడకుండా నేను ఉండలేకపోతున్నాను ప్రభువా, మరి ఏంటి దీనికి పరిష్కారం అని అడిగితే యేసుక్రీస్తుగారే ఉన్నారు చూడండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పీకే అన్నాడు. ఏంటి యేసుక్రీస్తు గారు ఎంత వైలెంట్ గా కూడా మాట్లాడతారంటే, ఎంత దారుణమా? ఏంటి కన్ను పీకేసేయడం వేగంగా? రే, నన్ను అడిగావు కాబట్టి సలహా ఒక కన్ను పీక్కోమని చెబుతున్నాను. అదే తండ్రి అయిన దేవుడు అనమాట, ఆయన డైరెక్ట్ గా 2 కళ్ళు పీకేస్తాడు. నేను మీతో చెప్పినది ఏమన్నాడు చదవండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచుని ఎడల దానిని పెరిగి నీ యొద్ద నుండి పారవేసే. మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం చూడమంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ కన్ను నిన్ను చూడు. అభ్యంతరపరచడం ఏంటంటే, అభ్యంతరపరచడం అంటే ఏంటి? ఏమండి ఎంత వద్దనుకున్నానండి, చూడకుండా ఉండలేకపోతున్నామండి. చూడమంటుందండి, అవునా? చూడమంటుంది. ఎవరు ఎన్నోసార్లు మనం ఇది తప్పు అని మనల్ని మనం సరిదిద్దుకోవటం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అదే తప్పు చేయటం. అవునా? జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. చూడకూడదని ఎంత నిగ్రహించుకున్నా, ఎంత అదుపు చేసుకున్నా కొంతకాలం మాత్రమే ఉండగలుగుతున్నాం. తిరిగి మళ్ళీ అదే పాపంలోకి వెళ్ళిపోతున్నాం. నేత్రాశ ఈ రోజు మనిషిని కవలిస్తోంది. పరిష్కారంగా యేసుక్రీస్తు గారు ఏమంటున్నారంటే, నీ కన్ను నిన్ను ఇబ్బంది పెట్టిస్తుందా? దాని వలన నువ్వు నరకాల్లో పడిపోతావేమో, పరలోకం రాకుండా పోతావేమో చూసుకో అన్నాడు. అంతే కదా. ఒక స్త్రీని మొహపు చూపుతో చూసినవాడు అప్పుడే ఆమెతో హృదయం ముందు వ్యభిచారం చేస్తున్నాడు. వ్యభిచారం చేయకపోతే యేసుక్రీస్తు గారు చెప్పారు, వ్యభిచారం చేయడం పాపం, పాపం వల్ల వచ్చి జీతము మరణం.
నరకం, అగ్నిగుండం. అందుకే చూడండి, నువ్వు నిగ్రహించుకోలేకపోతున్నావా? నీ కన్ను చూడమంటుందా? చూడమంటున్న కన్ను తీసే అవసరమైతే అన్నాడు. రెండు కళ్ళు కలిగి ఆ కంటితో పాపం చూస్తూ నువ్వు నీ కంటితో నువ్వు సుఖపడుతూ నీ కంటి నుంచి వచ్చే ఆశలను అదుపు చేసుకోలేక వాటిని కేవలం అశ్లీల దృశ్యాలు, అసూయ చూపులు, ద్వేషంతో చూసే చూపులకు మాత్రమే ఉపయోగిస్తుంటే అలాంటి కన్నులు రెండు కలిగి అగ్నిగల నరకంలో పడగొట్ట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మంచిది అంటున్నాడు. ఎంత చేటు తెచ్చిపెడుతుందో చూడండి. చేసిన దేవుడే కన్ను పీకే అన్నాడు అంటే ఏమండి? చేసిన దేవుడే కంటిని పెరికి వేసే అన్నాడు అంటే కన్ను తెచ్చిపెడుతున్న ముప్పు ఎంత భయానకంగా ఉందో ఆలోచించండి. దేవుడు కదా, ప్రపంచం దీనిని పాపంగా పరిగణించడం లేదు. ఇది పాపం ఎప్పుడైనా అనుకున్నారండి? ఎవడన్నా తప్పు చేసి దొరికేసాడు అనుకోండి, వాడు పాపి. పొద్దు నుంచి సాయంత్రం వరకు బూతు సినిమాలు, మాపు చూపులు చూసే వాడు మాత్రం పాపి కాదు. ఎవడన్నా వ్యభిచారం చేస్తూ పట్టుబడిపోతే వాడు పాపి. లోకములో ఉన్న దుష్టుడు, లోకంలో ఉన్న పాపం మానవ దేహాన్ని ఆవహించి మనిషి ద్వారా చేయిస్తున్న ఘోరమైన పాపమే నేత్రాశ. ఇది చాలా తేలికగా మనల్ని పడబడుతుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2వ వచనం చూద్దాం. 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపము అంటున్నాడు. చూడండి, సులువుగా చిక్కులబెట్టు పాపము. సులువుగా. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ వచ్చింది. ఫేస్బుక్ ఇలా తోస్తున్నారు, తోసి కొంతకాలం ఏళ్ళు వెళ్ళిపోయి కుష్టుళ్ళు ఐలైన్లో తోసి టక్కున ఒక అర్థమగ్నంగా ఉన్న ఒక స్త్రీ చేయని నిలబడండి, తోసలండి, టక్కున అలా అవుతాను. అది మళ్ళీ కిందకి ఒకసారి చూసి కంటి నిండా ఒకసారి అలా మొత్తం చూసుకొని అయిపోయింది. ఏం చేసావు నువ్వు? ఒక స్త్రీని లేదా ఒక పురుషుని తనివి తీరా ఆస్వాదించావు. నీ పురుషుడా అంటే నీ భర్త కాదు, నీ స్త్రీయా అనగా నీ భార్య కాదు, పరాయి పురుషుడు పరాయి స్త్రీ అనగా ఒక స్త్రీ, నీ స్త్రీ కాదు, ఒక స్త్రీ. ఆ స్త్రీని నువ్వు మోహపు చూపుతో పైనుంచి కింద వరకు చూసేసావు. అలా చూసిన వాడు నువ్వేమయ్యావు? వ్యభిచారిని. ఎంత తేలికగా ఒక మనిషిని వ్యభిచారిగా చేసి నిలబెట్టిందో చూడండి పాపము, సాతాను. అందుకే సులువుగా చిక్కులబెట్టు పాపము. సులువుగా చిక్కులబెట్టు పాపం. ఎంత తేలికగా పాపం అయిపోతున్నామో గమనించండి. ఎంత తేలిగ్గా. దేవుని పిల్లలారా, ఇది ఆగాలండి. ఇది ఆగాలి. ఈ పద్ధతి మారాలి. ఇది ప్రపంచానికి తెలియాలి. ఇది పాపం అనే సంగతి ప్రపంచానికి తెలియాలి. ఏమండి, ఇదివరకు చిన్ని ఫోన్లు ఇంత ఉండేది. చిన్ని ఫోన్ 4 ఇంచెస్ సన్నగా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్. ఇప్పుడు ఎంత కావాలి? చేపలు పెద్ద దేనికి సరిగ్గా కనపట్లేదండి. అవునా? ఏం కనిపించట్లేదు నీకు? చూడవలసింది సరిగా కనిపించట్లేదు. ల్యాప్టాప్ అస్తమానం భుజాన్ని వేసుకుని వెళ్ళలేదు. అవునా? ఈ ఫోన్ అనుకోండి, ఫోన్ కన్నా బెటర్ ఇంకేమిటి? ట్యాప్ అయితే ఇంకా పెద్దది కనపడుతుంది అన్నీ. అవునా? పెద్ద ఫోన్లకు వచ్చేసారు అందరూ ఈ రోజున. దేనికి? ఏమన్నా ఇంటర్నెట్ ఎంతసేపు ఇంటికి మాట్లాడటం? ఇంటర్నెట్ ఎంతసేపు మాట్లాడతారండి? ఎంతసేపు మాట్లాడతాం భార్యతో? ఎప్పుడు ఫోన్ కట్ చేస్తాం చూస్తుంటారు మగాళ్ళందరూ. అవునా? ఏం మాట్లాడతారు అంతసేపు? ఏముండదు, డబ్బులేకి పిల్లలకి అది కట్టాలి, పిల్లలకి ఇది చేయాలి. ఎప్పుడు చూసిన ఈ గోల కదండి. కాసేపు మాట్లాడిన తర్వాత ఎందుకు ఉపయోగపడుతుంది నీకు ఇంటర్నెట్? దేనికి? ఏం చూస్తున్నారు? ఏం అవసరం? ఈ రోజున ఆలు చదవని వాళ్ళకు కూడా ఇంటర్నెట్లో ఫేస్బుక్లు, చదవటం రాని వాళ్ళకు కూడా ఇంటర్నెట్లు, ఫేస్బుక్లు,
యూట్యూబ్లు రాత్రి తర్వాత చూసేయడాలు. ఎవరైనా ఒంటరిగా ఇంట్లో ఫోన్ చూస్తున్నాడా, ఎక్కడైనా సీక్రెట్గా ఒక ప్లేస్లో చూసుకుంటున్నాడా, లేదా లైట్లన్నీ తీసేసి మొబైల్ చూస్తున్నాడా, వ్యభిచారం చేస్తున్నాడని అర్థం. ఇంకా ఏం చూస్తుంటాడు? ఏం చూసేస్తారండి? దేవుడు మాటలు వినండి 10 నిమిషాలంటే నిద్రపోయే రకాలం మనం. అవునా? 10 నిమిషాలు వినండి దేవుడి మాటలు. మీ ఆత్మను రక్షించగల వాక్యం చెబుతున్నాం. విని బ్రతుకులు మార్చుకోండి. దండం పెట్టి, బస్సులు పెట్టి, తీసుకొచ్చి టిఫిన్స్ పెట్టి, భోజనాలు పెట్టి వినండ్రా నాయన అంటేనే కళ్ళు మూతలు పడిపోతున్నాయి మనకి. అలాంటిది ఉదయం నుంచి సాయంత్రం వరకు, అర్ధరాత్రుల వరకు ఏంటి ఇంటర్నెట్ లో అంత శ్రద్ధగా చూసేసేది? ఒకసారి ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు. స్త్రీ పురుషులు, ఏదో జరుగుతుంది, మనకు తెలియకుండానే మన ద్వారా పాపం జరిగిపోతుంది. సాతానుడు చాలా తెలివిగా మన దేహాన్ని ఆక్రమించుకుని మన ద్వారా ప్రతి తప్పుడు కార్యాన్ని జరిగింప చేస్తూ మన దేవునికి మనం శత్రువుగా చేసేస్తున్నాడండి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడికి వచ్చేటప్పటికి? సులువుగా చిక్కుల పెట్టు పాపము, సులువుగా చిక్కుల పెట్టు పాపము. పాపము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ హీరోయిన్ చూడటమే. హీరోయిన్ ఎవరు? అంత గొప్ప స్త్రీయా? చాలా అందంగా ఉందా? ఏమంటే అంత అందగత్త, అంత గౌరవనీయురాలైన స్త్రీయా? నేను జ్యువెలరీ షాపులకి, ఓపెనింగ్లకి పిలుస్తున్నారు, ఏదైనా కళాశాలలో జరిగే కార్యక్రమాలకి పిలుస్తున్నారు. అవునా? సడన్ గా ఏదైనా ఒక సినిమా స్క్రీన్ మీద ఒక వాల్ పోస్టర్ చూస్తే సగం బట్టలతోనే కనిపిస్తుంది. ఆమె సౌందర్యవతి అని చెప్పి నీ కంటిని ఆమెకు అప్పగించేస్తున్నావా? దేవుడు ఏమంటున్నాడో చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 30 చెప్పండి. 31:30 క్షమించండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. వెరీ గుడ్. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటున్నాడు. అందము మోసకరం, అందము మోసకరం. అందంగా ఉందని చూస్తున్నావా? అందగత్తే అయిన స్త్రీని చూస్తున్నావా? అది వ్యర్థం రా, నేను వ్యర్థుణ్ణి చేసేస్తోంది. అది ఎందుకు పనికి రానిది అంటున్నాడు. అందగత్తెమైన నువ్వు పైనుంచి కిందకి నీ చూపులతో, మోహపు చూపులతో తడిపేస్తుంటే నువ్వు ఎవరిగా మారిపోతున్నావో తెలుసా? మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరండి? ఇదివరకు మగవాళ్ళకు హీరోలు ఫేవరెట్ గా ఉండేవారు. మగవాళ్ళకు హీరోలు ఫేవరెట్లు, ఆడవాళ్ళకు హీరోయిన్ ఫేవరెట్స్. ఇప్పుడు అలా మారిపోయిందండి. ఇప్పుడు మగవాళ్ళకు హీరోయిన్ ఫేవరెట్ హీరోయిన్, స్త్రీలకు మగవాళ్ళు ఫేవరెట్ హీరోలు. ఎందుకు? అందగాళ్ళనా లేదా అందగత్తెలనా? మోసం అట, మోసం. దానికి ఏం లేదు తెలుసా అండి? ఆ స్త్రీకి ఏం లేదు తెలుసా? వివేకము అనగా, జ్ఞానము అనగా, దైవ భక్తి, దైవ భయం లేని స్త్రీ అది. వివేకము లేని సుందర స్త్రీ. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. వివేకము లేని సుందర స్త్రీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు హీరోయిన్ ఈ వేలుతో ఇలా తోస్తూ చూస్తున్నావా? ఏమన్నాడు చూడండి. సౌందర్యము వ్యర్థమైతే ఆ సౌందర్యం కలిగిన స్త్రీకి ఏమి లేదట? వివేకము లేదు, వివేకము లేదు. ఆ వివేకము లేని స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మె వంటిది. పంది 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 పంది. వివేకము లేని స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మె వంటిది. పంది పంది ఏంటంటే, పంది ఏం తింటుందంటే, పంది పెంట తింటుంది. కానీ పంది ముక్కుకు బంగారపు కమ్మి ఉంది. ఆ బంగారపు కమ్మితో ఉన్న పంది రోడ్డు పక్కన పెంట తిన్నది తిన్నది తిన్నది. ఆ పెంట దాని మూతికంతా అంటుకుంది. అప్పుడు ఆ పందిని చూసి
ఆ పంది ముక్కును ఉన్న ఆ బంగారు కన్ను నాకు కావాలి. నేను ఆ పందిని పెళ్లి చేసుకుని ఆ పంది పేదాలను ముద్దు పెట్టుకుంటాను. నాకు ఆ బంగారు కన్ను కావాలి. ఎంత అసహ్యం ఉందండి. స్త్రీ అందగత్తని సినిమా హీరోయిన్ చూసేస్తున్నావా? వివేకము లేని అనగా దైవ భక్తి లేని సుందర స్త్రీ అది. అది ఎలాంటిదో తెలుసా అండి? పంది ముక్కునున్న బంగారపు కన్ను. ఇప్పుడు ఆ బంగారం కోసం ఆ పందిని చూస్తావా? ఉదయం నుంచి రాత్రి వరకు ఆ బంగారం వరకు దాని సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఆ పందిని చూస్తారా? పందిని కన్ను సకల విధములైన దురాశలను రేకెత్తిస్తోంది కన్ను. నేత్రాశ అతి భయంకరమైనది అంటున్నాడు. ఎవడు దాన్ని గ్రహించగలవాడు? ఎవడు దాన్ని సరిదిద్దుకోగలిగిన వాడు? దేవుడు యోబు ఏమన్నాడు చూడండి ఒకసారి. యోబు దగ్గరికి వెళ్దాం. బ్యూటిఫుల్, ఎంత అత్యద్భుతమైన మాట యోబు గ్రంథంలో వ్రాయబడి ఉందంటే 31వ అధ్యాయం యోబు గ్రంథం. 31వ అధ్యాయం యోబు గ్రంథము వచనం మొదటి వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్నులతో నిబంధనట. చూసారా? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. కన్యకను నేను ఎలా చూసేయగలను అసలు అంటున్నాడు. ఆమె నా తల్లి లాంటిది కాదా స్త్రీ? లేకపోతే నా కూతురు కుమార్తె వంటిది కాదా స్త్రీ? ఒక స్త్రీ కాబట్టి చూసేయటమేనా? ఇంకా నేను అసలు ఎలా చూడగలను అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట్లాడి చదవబడి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూతును అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమైపోతుంది అసలు అంటున్నాడు. స్త్రీని చూడొద్దురా, నీ పరాయి స్త్రీని చూడొద్దు. అది నీ తల్లితో సమానం, నీ చెల్లితో సమానం అని దేవుడు ఒక పక్కన చెబుతుంటే, ప్రతి స్త్రీని చూసేస్తున్నావు అంటే మనం అలా చూసేస్తే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమైపోవాలి అసలు అంటున్నాడు దేవుడు. యోబట్టున్నాడు, భక్తుడు మాట్లాడుతున్నాడు. అలాగూ చేసిన దేవుని ఆజ్ఞ ఏమైపోతుంది? ఉన్నత స్థానంలో సర్వశక్తిని స్వాస్థ్యం ఏమవుతుంది? దుర్మార్గులకు విపత్తు సంభవించుటయే కదా, పాపము చేయు వారికి దురావస్థ ప్రాప్తించుటయే కదా. ఆయన నా ప్రవర్తన కదా, నాడుగు జనులన్నిటినీ లెక్కించును కదా. అబద్ధికుడనే నేను తిరుగులాడిన ఎడల, మోసము చీటుకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన దాసులు ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, చూడండి, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి నా కన్నులను అనుసరించి, నా మనస్సు నా కన్నులు అంటే నీ కన్ను ఏది చూస్తే అది కావాలని మనస్సు వెనక్కి వెళ్ళిపోతుందటండి. నువ్వేం చూస్తే అది కావాలని మనసు తహతహలాడుతుంది. చూడాలని కన్ను కోరుకుంటుంది, చూసిన దాన్ని అనుభవించాలని శరీరం ప్రేరేపిస్తుంది. కనీసం నువ్వు శరీరంతో అనుభవించలేకపోతే కంటితో చూసేగా అనుభవించు, సంతోషించు అని కన్ను రెచ్చగొడుతుందంటే మనిషిని ఈ రోజున. దేవుడు, ఇది తప్పని అసలు ఎప్పుడైనా గ్రహించావా? ఇది తప్పని మనకి ఎప్పుడైనా తెలిసిందంటే? ఉదయం నుంచి రాత్రి వరకు మొహపు చూపులు, తప్పుడు చూపులు ఆగాలి. ఇది ఆపుకోవాలి మనం. దేవుడు పరిష్కారం చెబుతున్నాడు. చూడండి, ఏం చేయాలి మరి మనం? ఏం చేయాలి? అసలు ఎందుకు ఇచ్చాడు ఈ మానవ నేత్రాలను దేవుడు? తన జ్ఞానం చూడటానికి, తను కలిగించిన ప్రకృతిని ఆస్వాదించి, తాను ఇచ్చిన ఆజ్ఞలైన తన గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించి బ్రతికి తన దగ్గరకు రావాలని దేవుడు మనకు కంటినిస్తే, ఈ కన్నుతో ఎన్ని తప్పుడు చూపులు, ఎన్ని మోహపు చూపులు, ఎన్ని అసూయ చూపులు, ఎన్ని నిద్రలు. వాక్యం చెబుతున్నా నిద్రపోవడం అంటే నీ కన్నుకు నువ్వు నిద్రే ఇవ్వకుండా ఆపలేకపోతే, ఎదురుగా వచ్చే స్త్రీని చూడకుండా ఇక నీ కన్నులతో నువ్వు ఎలా నిబంధన చేసుకోగలవు చెప్పు. దేవుని పిల్లలారా,
అందుకే నిత్యం ఈ కంటికి దైవ జ్ఞానాన్ని చూపిస్తూ ఉండాలి. ఈ కన్నును అటు ఇటు చూడనివ్వకూడదండి. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక నీ కన్నులు పక్క చూపులా, తప్పుడు చూపులా, అటువైపు చూపా, ఇటువైపు చూపా? ఎటు చూస్తున్నావు నువ్వు? మిన్నియా? నీ చూపులు మిన్నియా? అటు ఇటు చూడక సరిగాను నీ కను రెప్పలు నీ ముందర సూటిగా అంటే ఎదురుగా వస్తున్నావు చూడమనా? ఎదురుగా వస్తున్నావు చూడండి. నీ హృదయం ద్వారా నీ కన్ను తిన్ననైనదై ఉండాలి. తిన్నని మార్గములు దేవునివి. ఆ తిన్నని మార్గములో నువ్వు నడిచినప్పుడు, తిన్ననివైన దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు నీ కంటిని నియంత్రించగలవు. అటు ఇటు తిరగకుండా, చూపు మరలకుండా అంటున్నాడు దేవుడు. ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. కీర్తన గ్రంథం చూడండి, ఇంకా చూడండి. కీర్తన గ్రంథము 119, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 82వ వచనం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 82వ వచనం. నన్ను ఎప్పుడు ఆవరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టాడండి. మన ఇంటికి వస్తాం అనుకోండి, డ్యూటీ నుంచి ఇంటికి వస్తాం కదా, 60 మొబైల్ ఇంట్లో టీవీ ఉంటుంది. బట్టలు మార్చుకున్న తర్వాత టీవీ పెట్టము. లైట్ వేసి వెంటనే టీవీ ఆన్ చేసి రిమోట్తో అలా ఆన్ చేసి రిమోట్ అలా విసినప్పుడు బట్టలు మార్చుకోవడం మొదలు పెడతాం. అవునా? అంటే ఇంట్లో అడుగు పెట్టడం చూడటమే టీవీ. తర్వాత సినిమాలు. రాత్రంతా పడుకునేంత వరకు, నిద్ర వచ్చేంత వరకు సినిమాలు చూడడం, లేదా ఏదైనా చదవడం, పడుకుని పోవడం. వెరీ గుడ్. మంచి సినిమా అనుకోండి అర్ధరాత్రి వరకు చూస్తుంటాం. ఇకపోతే ఆ సినిమాలు, అశ్లీల సినిమాలు అనుకోండి నీకు అసలు నిద్రే రాదు. వెరీ గుడ్. ఇప్పుడు బైబిల్ తీసాం. బైబిల్ చదువుతాం, లాభం లేదు. బైబిల్ చదవకపోతే జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. బైబిల్ చదవవలసిందే అనే ఉద్దేశంతో బైబిల్ తీసాం. అలాగా బైబిల్ తీసి మంచం మీద పెట్టుకుని చదవడం మొదలు పెట్టామండి. 6 గంటలకు అలారం మోగింది. కళ్ళు అలా బైబిల్ అలా తెరిచి చదవడం మొదలు పెట్టాం. ఒక లైన్ అయింది. 6 గంటలకు అలారం కొట్టింది. అంటే నువ్వు తెరిచిన వెంటనే ఏమైంది? నువ్వు నిద్రపోయావు. తెరిచిన వెంటనే నిద్ర వచ్చేసింది. నిద్ర రావట్లేదా? నీ నిద్ర రావట్లేదా? హాస్పిటల్ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. బైబిల్ తీయండి. క్షణాల్లో నిద్ర ముంచుకొచ్చేసిన అబద్ధమైతే చూడండి. వేళ ఈ రాత్రికి బైబిల్ తీసి ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టండి. వెంటనే మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అదే టీవీ పెట్టి చూడటం మొదలు పెట్టండి. నిద్ర రాదు. కానీ దావీదు మహాభక్తుడు ధర్మశాస్త్రాన్ని చదివి అతని కన్నులు క్షీణించాయటండి. దేవుని మాట కొరకు కనిపెడుతూ ఎప్పుడైనా మన కన్నులు నిప్పొచ్చేంతగా దేవుని మాటలు చదివామండి, కళ్ళు పోట్లు వచ్చేంతగా టీవీలు చూస్తాం. చీకట్లో మొబైల్ ఫోన్లు చూడటం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలు వచ్చేస్తున్నాయండి. ఈ మధ్య కాలంలో భయంకరంగా కళ్ళు పోతున్నాయి, టీవీలు చూసిపోతున్నాయి, మొబైల్ చూసిపోతున్నాయి. బైబిల్ చదివి కళ్ళు పోయిన వాడు ఎవడున్నాడంట? అసలు బైబిల్ చదివి కంటి చూపులు పోగొట్టుకున్న వాడు ఎవడైనా ఉన్నాడా? లేదండి, లేడు. ప్రపంచానికి దేవుని మాటలు తెలియలేదు కనుకనే ఈరోజు మానవ అవయవాలు దేవునికి ఉపయోగపడకుండా పోయాయి. దేవుని పిల్లల మరొక మంచి వచనం చూద్దాం. మరొక మంచి వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చూడండి, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, కన్నులారా చూడవలసింది ఉంది అంటున్నాడండి. కన్నులారా చూడవలసింది ఉంది. ఏం చూడాలండి? కళ్ళారా. ఎవరి పిల్లలను చూసి చాలా కాలం ఒక్కసారి కళ్ళారా పిల్లలను చూసుకొని అనిపిస్తుందండి అంట. అవునా?
కంటి నిండా పిల్లలు చూసుకుని ఎంతకాలం, ఎవరి కంటి నిండా నిద్రపోయి ఎంతకాలం అయిందండి అనుకుంటా. ఎవరి కంటి నిండా ఎప్పుడైనా బైబిల్ చదివామండి. కన్ను ఆశ తీరేంతగా ఎప్పుడైనా, కన్ను అలిసిపోయేంతగా ఎప్పుడైనా బైబిల్ చదివామా? బైబిల్ చదవలేదు కాబట్టే బైబిల్లో కంటి గురించి దేవుడు రాయించిన మాటలు ఈనాడు ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. అందుకే ప్రతి ఒక్కడు మహపు చూపులు, ప్రతి ఒక్కడు ఇంటర్నెట్లో అశ్లీల సినిమాలు, అశ్లీల దృశ్యాలు వీక్షిస్తూ వీక్షిస్తూ వ్యభిచారులైపోతున్నారు. అందుకే చూడవలసినది ఉన్నది, కన్నులారా చూడవలసింది ఉంది, అది చూడలేకపోతోంది ఆనాటి ప్రపంచం అని యేసుక్రీస్తు గారు తిడుతున్నాడండి. వాడు కన్నులారా చూడాలి, దేవుని వాక్యాన్ని చదవాలి అంటున్నాడు. ఆ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచివాడు అప్పుడే ఆమె ఎందుకు వ్యభిచారం చేసిన వాడు అవును అనే మాట మన హృదయంలో ఉంటే ఎదురుగా మనకు కనపడే స్త్రీ మన కంటికి ఒక తల్లిగా కనపడుతుందండి. మన అక్కలా మన కంటికి కనపడుతుంది. అప్పుడు నీకు పరాయి స్త్రీలా అనిపించదు, నీ కుటుంబ సభ్యురాలిగా అనిపిస్తుంది. అందుకే ఎంత మంచి మాటలు దేవుడు చెబుతున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించు. అన్నదమ్ములని యవనస్తులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో చూడండి. అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో అన్నదమ్ములని యవనస్తులను అన్నదమ్ములు. నీకు ఒక పురుషుడు కనిపించాడా, వాడు నీ కంటికి నీ సహోదరుడులా కనపడాలి. ఎవరు ఈ రోజున కూర్చోండి, అందరూ దయచేసి కూర్చోండి, కాసేపు వెళ్ళిపోతుంది కానీ కూర్చోండి. ఎవరు మళ్ళీ చదవండి. అన్నదమ్ములని యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను అంటున్నాడు. ఈ మధ్య కాలంలో కోవిడ్ లో ఒక న్యూస్ పడిందండి పేపర్. ఇంటి దగ్గర నుంచి వచ్చి 2 సంవత్సరాలు అయిందట. ఆమె వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్ళలేదు. దోహాలు టెర్రస్ పై అనగా కోయిట్లలో పనిచేసిన పైన రక్తపు మడుగులో పడి చనిపోయి ఉందటండి. ఆమె పక్కనే అప్పుడే ఆమె ప్రసవించిన పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. భర్త ఇంటి దగ్గర ఉన్నాడు. అక్రమ సంబంధం, శరీరాన్ని నియంత్రించలేక, కంటిని నియంత్రించలేక, కంటి ద్వారా విడుతున్న సంకేతాలకు ప్రేరేపితమైన మెదడు శరీరాన్ని రెచ్చగొట్టి, హృదయం రెచ్చగొట్టి శరీరం తన కోరికలు తీర్చుకునేలా చేస్తుంది. దేవుడి ధర్మాన్ని పక్కకు లేపి, దేవుడి భయం అనేది లేకుండా పవిత్రమైన బాంధవ్యాన్ని విడిచిపెట్టి వివాహ వ్యవస్థకు ఆవల ప్రతి స్త్రీ పురుషుడు ఈ రోజున విపరీతమైన అక్రమ సంబంధాలతో మగ్గిపోతున్నారు. బ్రతుకులను బూడిద చేసుకుంటున్నారు. ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పడానికి లేదు గర్భవతిని. ఇక్కడ సహకరించే వాళ్ళు ఎవరు లేరు. 2 సంవత్సరాల క్రితం బయటలోంచి పారిపోయి వచ్చింది. ఎవరి పంచంలో చేరింది, గర్భవతి అయింది. మందులు వేసుకోవడానికి ముందు లేవు. హాస్పిటల్కి వెళితే అడ్మిట్ చేసుకోరు. తనంతట తానుగా ప్రసవించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో తాను మరణించింది. పిల్లాడు చచ్చిపోయాడు. దీనికి కారణం ఏంటో తెలుసా అండి? తన కంటిని అదుపు చేసుకోలేకపోవడం, తద్వారా శరీరాన్ని అదుపు చేసుకోలేకపోవడం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా. అద్భుతమైన మాట చూడండి. రాస్తాను యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భమున ధరించి పాపం కంటే పాపము పరిపక్వమై చివరికి మరణాన్ని తెచ్చిపెడుతుంది అంటున్నాడు. దేవుని దగ్గర దేవుడు ఈ దేహాన్ని ఇచ్చింది వ్యభిచారం నిమిత్తం కాదండి. దేవుడు ఈ కంటిని ఇచ్చింది మోహపు చూపులు చూడడానికి కాదు. ఈ దేహము దేవుని నిమిత్తం ఉపయోగించాలి.
నీ కన్ను ఉన్నది దేవుని నిమిత్తము, దేవుని పని చేయటానికి, దేవుని జ్ఞానాన్ని చదవటానికి, ఈ దేహంతో వ్యభిచారం చేయడానికి కాదు. ఈ కంటితో తప్పుడు చూపులు, వ్యభిచారపు చూపులు, మోహపు చూపులు చూడటానికి కాదంటున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేహము జారత్వము 13వ వచనంలోని కింది భాగం చూడండమ్మా. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, దేహము దేవుడు నీకు ఇచ్చిన ఈ అవయవాలు తన చిత్త ప్రకారం పెట్టాడు. ప్రతి అవయవాన్ని, కంటికి పెట్టాడు, చేతిని పెట్టాడు, కాళ్ళను పెట్టాడు. ప్రతి అవయవాన్ని దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చాలని పెట్టాడు తప్పించి నీ తప్పుడు కోరికలు తీర్చుకుంటామని కాదు. తయారు చేసిన దేవునికి ద్రోహం చేస్తామని కాదు. దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టి వ్యభిచారిగా మారిపోతామని కాదు. ఈ కంటితో పాపపు చూపులు చూస్తామని కాదండి దేవుడు మన కంటికి పెడతా. దేహము జారత్వము నిమిత్తం కాదు, నీ కన్ను వ్యభిచారం నిమిత్తం కాదు, జారత్వ నిమిత్తం కాదు, కానీ ప్రభువు దేవుని నిమిత్తము నీ కన్నుంది. దేవుని నిమిత్తం నీ కన్నుంది. నీ దేహంలో ప్రతి అవయవము ఉంది అంటున్నాడు. ఎవరి కొరకు వాడుతున్నారు ఈ రోజు నీ అవయవాన్ని? ఎవరి నిమిత్తం మీ కంటిని ఉపయోగిస్తున్నారు చెప్పండి. ఏం చూస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు? ప్రభువు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపను. మనలను కూడా తన శక్తి వలన లేపుతాడు. మీ దేహములు క్రీస్తునకు అవయవాలని నీకు తెలియదా అంటున్నాడు. నేను క్రీస్తు యొక్క అవయవం. నీ దేహము నీ శరీరం దేవునికి అవయవం, క్రీస్తుకి అవయవం అనే సంగతి నీకు తెలియదా? నేను క్రీస్తు యొక్క అవయవాలను తీసుకుని వేశ్య యొక్క అవయవాలుగా వ్యభిచారం చేసి వేశ్య యొక్క శరీరంతో ప్రభు శరీరాన్ని కలపొచ్చు అంటున్నాడు. అంటే నువ్వు వ్యభిచారం చేస్తుంటే ఎవరిని వ్యభిచారం చేసేస్తున్నావు? నీ దేహాన్ని. నువ్వు మోహపు చూపు చూస్తుంటే నీ అవయవమైన ప్రభువు ఏమైపోతున్నాడు? నువ్వు చూసే తప్పుడు చూపు ఎవరికి వెళ్ళిపోతుందో తెలుసా? నీ అవయవమైన ప్రభువు నలిగిపోతున్నాడు నీలో ఉండి. నీ చేష్టలు భరించలేక, నీ చూపులను భరించలేక. మీ దేహము చదవమ్మా. మీ దేహములు క్రీస్తునకు అవయవములై మీ దేహాలు క్రీస్తుకు అవయవం అనే సంగతి నీకు తెలియదా? నువ్వు వ్యభిచారం చేస్తే ఎవరి చేత వ్యభిచారం చేయించినట్టు అయిపోతుందో తెలుసా అంటున్నాడు. నువ్వు తప్పుడు చూపు చూస్తే ఎవరి చేత చూపించినట్టో తెలుసా అంటున్నాడు. నేను క్రీస్తు యొక్క అవయవాలను తీసుకుని వేశ్య యొక్క అవయవాలుగా చేయుదునా? అదెంత మాత్రం తగదు. వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వేశ్య బహిరంగంగా వస్త్రాలను విప్పదీసి 10 మంది మధ్యలో, లైట్ల మధ్యలో పవిత్ర దేవుడు ఏర్పాటు చేసిన పవిత్ర కార్యాన్ని 10 మంది మధ్యలో శరీర సుఖం కొరకు, ధనం కొరకు జరిగిస్తుంది. అది జరిగిస్తున్న కార్యాన్ని నువ్వు చూస్తుంటే ఆ చూస్తున్న కళ్ళు ఎవరికో తెలుసా? ఎవరి నిమిత్తం ఉన్నామో తెలుసా? ఆ కంటిలో ఎవరున్నారో తెలుసా అంటున్నాడు. అసలు దేవుని పిల్లలారా ఆలోచించండి. ఎవరి కొరకు మీ కన్నులు ఉపయోగపడుతున్నాయి? మీ కంటిని దేని నిమిత్తం ఉపయోగిస్తున్నారు? మోహపు చూపులు చూడటానికా? వ్యభిచారపు చూపులు చూడటానికా? జాగ్రత్త. మీ దేహం అంతటిని వెలిగించడానికి దేవుడు ప్రధాన అవయవంగా సర్వేంద్రియాలలో ప్రధానమైన దానిగా పెట్టాడు. సర్వేంద్రియాల నయనం ప్రధానం. దేవుడు పెట్టిన ప్రధానమైన అవయవాన్ని మీ పాపాలతో ప్రమాదకరంగా మార్చుకోకండి. మీ కంటితో చావు తెచ్చుకోకండి. కంటిని ప్రభు నిమిత్తం వినియోగించండి. ఈ కంటికి దేవుని మాటలు చదివించండి. ఈ కంటి చేసి చదివించండి. దేవుని పని చేయడానికి ఈ కంటిని ఉపయోగించండి. నడిపించండి. ఈ దేహాన్ని నడిపించండి.
రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఏమంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా యావత్తు మీ శరీరాన్ని ఆయనకు సమర్పించి నీ కన్నును నీ కాళ్ళను నీ చేతులను యావత్తు దేహాన్ని సర్వేంద్రియాలను దానిలో ప్రధానమైన కన్నును సజీవ యాగంగా దేవుని కొరకు ఉపయోగించండి. పాపం కొరకు ఉపయోగించకండి. పరిష్కారం ఆలోచించండి. ఇంటర్నెట్లకు దూరంగా ఉండండి. మొట్టమొదట ఇంటికి మాట్లాడవలసి వచ్చినప్పుడు మాత్రమే ఇంటర్నెట్ ఆన్ చేయండి. మిగిలిన సమయంలో ఇంటర్నెట్ దూరంగా ఉండండి. ఈ రోజు నుంచి మీరు ఈ పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ రోజుతో మీరు మీ కంటితో నిబంధన చేసుకోండి. ఈ రోజు నుంచి నేను స్త్రీని మోహపు చూపు చూడకూడదు. ఎదురుగా వస్తున్న స్త్రీ నా స్త్రీ అనగా నా భార్య కానప్పుడు ఆమె నాకు తల్లితో, ఆమె నాకు చెల్లితో సమానం. ఈ కంటిని ఎంతవరకు పాపం నిమిత్తం ఉపయోగించామో ఇక నుంచి దేవుని నిమిత్తం ఉపయోగిస్తారండి. దేవుని మాటలు చదివించండి ఈ కంటి చేత. ఇంటర్నెట్ మూసేయండి. ఇంటికి ఫోన్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఆన్ చేయండి. ఫేస్బుక్ క్లోజ్ చేయండి. ఉపయోగం లేదని నిష్ప్రయోజనం, తప్పుడు సంబంధాలు, తప్పుడు సంకేతాలు, తప్పుడు జోకులు, శరీరాన్ని రెచ్చగొట్టే జోకులు, మంచి దృశ్యాలను చూడడానికి మీ కంటిని ఉపయోగించండి. దేవుని పిల్లలారా, పారిపోమంటున్నాడండి. అందుకే పారిపో. యవ్వనుడా తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. యవ్వనుడా నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో అంటున్నాడు. యవ్వనుడా నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో, తొలగిపోండి. ఈ కోరికలన్నింటినీ పక్కన పెట్టేసేయండి. కంటిని పరిశుద్ధపరచుకోండి. మీ కన్ను జాగ్రత్త పడాలి అంటే మొట్టమొదటి మీ హృదయం మారాలి. మీ మనోనేత్రాలు వెలగాలి. సాతాను చాలా తెలివిగా మనోనేత్రాలను మూసేసి మానవ నేత్రాలను తెరిపించిందండి. మనోనేత్రాలను మూయించింది, మానవ నేత్రాలను తెరిపించింది. తెరిచిన నేత్రాలతో మనిషి ప్రతి పాపాన్ని చూస్తూ పాపిగా మారిపోతున్నాడు. అందుకే వ్యభిచారిణిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు అంటున్నాడు. వ్యభిచారిణిని చూసి స్త్రీలారా ఒక పురుషుడు నచ్చాడు కదా అని మోహపు చూపులు చూస్తున్నారేమో. జాగ్రత్త. పాపంలోనికి దింపడానికి ప్రయత్నిస్తున్నారేమో. సరిగా ఉన్నామండి, జాగ్రత్త. స్త్రీలారా దేవుడు శిక్షిస్తాడు. పురుషులారా స్త్రీ కనపడింది కదా అని మోహపు చూపులు చూసేస్తున్నారేమో. వద్దు. వ్యభిచారులుగా దేవుడు పరిగణిస్తున్నాడు. తెలుసుకోండి. ఎంతవరకు ఈ ప్రపంచం పట్టించుకోలేదండి ఈ విషయం. సాతాను చాలా తెలివిగా మనుషుల చేత పాపం చేయిస్తున్నాడు. ప్రతి ఒక్కరి చేతిలోకి సర్పం తీసుకొచ్చాడు ఈ రోజున. ప్రతి ఒక్కరిని చూడని ప్రేరేపిస్తున్నాడు. చూస్తే పోయిందే ఉందని ప్రతి ఒక్కరు చూసేస్తున్నాడు. చూసిన ప్రతి వాడు పాపిగా మారిపోతున్నాడు. సంగతి మాత్రం గ్రహించలేకపోతున్నాడు. జాగ్రత్త. మీ కంటితో మీరు నిబంధన చేసుకోండి. ఈ రోజు నుంచి నేను ఈ తప్పుడు దృశ్యాలకు, అశ్లీల దృశ్యాలకు, మోహపు చూపులకు దూరంగా ఉండి నా దేవునికి ఇష్టమైన జీవితాన్ని నేను గడపాలి. కాబట్టి సర్వ ఇంద్రియాలలో అతి ప్రధానమైనదే కన్ను. కానీ దాని దురాశకు మనము లోపడ్డామా? అది చెప్పినట్టల్లా ఆడామా? దానికన్నా ప్రమాదకరమైనది మరొకటి లేదు మన అవయవాలలో. అందుకే సర్వేంద్రియాణ నయనం ప్రధానం కావచ్చు, కానీ అది దేవునికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు అది అత్యంత ప్రమాదకరమైనది. కాబట్టి మీ కంటితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. మీరు మీ కంటిని నియంత్రణలో ఉంచడం. దేవునికి దగ్గరగా ఉండండి. దేవుని వాక్యానికి ఇంకెప్పుడు కంటితో పాపం చేసే ప్రయత్నం చేయకండి. దేవుని పేరు అర్థమైంది కదా? సర్వేంద్రియాణం నయనం ప్రధానమా ప్రమాదమా? చెప్పండి. ఎప్పుడు ప్రమాదం? దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా మన కంటితో మనం పాపం చేస్తున్నప్పుడు అది మనకు ప్రమాదం. కానీ దేవుని ఆజ్ఞలను మనం వీక్షిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, దేవుని పనికి మన కంటిని వినియోగిస్తున్నప్పుడు అది మనకు ప్రధానమైన అవయవం. జాగ్రత్త. ప్రారంభించుకోండి.
పరలోకమందున్న మా తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు తెలియజేశాను. మీ నిమిత్తమై, మీ పని నిమిత్తమై మీరు ఏర్పాటు చేసిన నయన కన్ను సర్వేంద్రియాలలోకి ప్రధానమైనదైనప్పటికీ కూడా సాతాను దేహాలను ఆవహించి ప్రధానమైన కంటిని ప్రమాదకరమైన దానిగా మార్చివేశాడు. కంటితో మోహపు చూపులు, కంటితోనే ద్వేషాలు, కంటితోనే అసూయలు తండ్రి సమస్త కార్యాలు కంటి ద్వారా జరిగిస్తూ మీ పిల్లలందరినీ పాపులుగా మారుస్తున్నాడు. మీరు అనుగ్రహించిన, మీరు నిర్మించిన దేహాన్ని మీ కొరకు ఉపయోగపడనివ్వటం లేదు తండ్రి సాతాను. ఈ విషయాలు ఎరుగని అమాయక ప్రపంచం చూస్తే పోయిందే ఉంది అనుకుంటూ ప్రతి దాన్ని చూస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నారు, పాపం చేస్తున్నారు, అగ్నిగుండానికి జారిపోతున్నారు. అలాంటి వారిలో కొందరినైనా కాపాడాలి అని ప్రభువా ఈ లేఖనాల పరిశోధన సదస్సు ద్వారా ఈ జ్ఞానపూరితమైన మాటలను మీ పిల్లలకు తెలియజేస్తున్నాం తండ్రి. మీ పిల్లలందరూ విన్నారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టేసి తమ్మును తాము మోసగించుకుంటారు, లేదా విన్న వాక్య ప్రకారం తమ కంటితో నిబంధన చేసుకుని తమ కంటిని నియంత్రించి సర్వేంద్రియాలలో నయనం ప్రధానమైనది, మీకు అవసరమైనదిగా మరల్చుకుంటారో మీకే తెలియాలి. నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీ మాటలు అందగా పాపులుగా మారిపోతున్న ఈ సమాజాన్ని మార్చాలని మీ వాక్యంతో పోరాటం చేస్తున్నాను ఆయన. ఇంతవరకు మా వెనుక ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఏ ఒక్కరూ నశించగలని ఇచ్చేయింపగా అందరూ మారు మనస్సు పొందాలని మీ కోరికను తీర్చడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను ఆయన. సహకరించండి. కూడొచ్చిన మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. జరగబోయే కార్యక్రమాలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. నడిపించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి.